మావిగన్ వర్సెస్ అమరావతి. అవును, మీరు కరెక్ట్గానే విన్నారు, నేను కరెక్ట్గానే అన్నాను. మావిగన్ వర్సెస్ అమరావతి. ఇదే 2029 ఎన్నికల స్టాండ్ అని వైఎస్ జగన్ తేల్చేశారు. దాగుడు మూతలు, మొహమాటాలు ఇవేవీ లేకుండా మా స్టాండ్ మావిగన్ అని క్రిస్టల్ క్లియర్గా చెప్పేశారు. అక్కడితో ఆగలేదు. దీన్ని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెడతామన్నారు. ప్రజల మద్దతు దేనికుందో ఎన్నికల్లో తేలిపోతుందన్నారు. ఓ 3-4 నెలల క్రితం జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. జనంలో ఓ సరికొత్త చర్చకు తెరలేపారు. ఇవాళ కూడా ఆ మావిగన్ పై మాట్లాడారు. రేపు ఎన్నికల్లోనూ అదే మా స్టాండ్ అని కొండ బద్దలు కొట్టారు. మావిగన్ పై మడమ తిప్పేది లేదని తేల్చేశారు. ఏపీ ప్రజలకు కావాల్సింది అమరావతి లాంటి గుదిబండ కాదు, మావిగన్ లాంటి గ్రోత్ ఇంజన్ రాష్ట్రానికి కావాలని చెప్పడమే కాదు, అదే తమ ఎన్నికల స్టాండ్ అని ధైర్యంగా నొక్కి చెప్పడం జగన్ విజన్కు బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే అనేది దట్ ఈస్ జగన్, దిస్ ఈజ్ విజన్ అని. ముందుగా ఆయన ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఆ తర్వాత ఈ సంచలన ప్రకటన వెనుక జగన్ విజన్ గురించి మాట్లాడుకుందాం. మావిగన్ వర్సెస్ అమరావతి. ఎస్, మావిగన్ వర్సెస్ అమరావతి. ఎస్, మావిగన్ వర్సెస్ అమరావతి. ఎస్, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. Mavigan versus Amaravati. Yes, Mavigan versus Amaravati. Yes, Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. మావిగన్ గురించి క్రిస్టల్ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు. ఇక అమరావతి గురించి మాట్లాడుకోవాలి కదా. అక్కడ ఎట్లుంటుందంటే అమరావతిలో బిల్డింగ్ అద్దాలు, కేవలం అద్దాలకే 2540 కోట్లు సార్. కరెంటు, ప్లంబింగ్ పనులకు మరో 2300 కోట్లు. పిచ్చి మొక్కలు పీకడానికి, ముళ్ల కంపలు తొలగించడానికి 3-4 కోట్లు. వరద నీరు ఎత్తిపోయడానికి 8,000 కోట్లు. ఇది కాకుండా శాశ్వత సచివాలయ నిర్మాణానికి 9,612 కోట్లు. ఇదంతా కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇక్కడితో అవినీతి కథ అయిపోలేదు, ఇంకా ఉంది. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణంలో భాగంగా చదరపు అడుగుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం ఎంతో తెలుసా? 5,587 రూపాయలు. అదే చంద్రబాబు ప్రభుత్వం చదరపు అడుగుకు ఖర్చు చేస్తున్న మొత్తం ఎంతో తెలుసా? 20,439 రూపాయలు. అంటే అమరావతిలో అవినీతి పక్కా అని కేంద్రం లెక్కలే తేల్చేస్తున్నాయి. అందుకే జగన్ ఈ అవినీతికి తాము వ్యతిరేకం అంటున్నారు. ముందు చూపుతో మావిగన్ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. అసలు అమరావతి పేరుతో ఏపీనెత్తిన 2 లక్షల కోట్ల అప్పుల గుదిబండ కావాలా? మావిగన్ లాంటి గ్రోత్ ఇంజన్ కావాలా? అమరావతిలో లేనిదేంటి, మావిగన్లో ఉన్నదేంటి? ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మావిగన్కు ఉన్నటువంటి అనుకూలతలు, ప్లస్ పాయింట్స్ ఏంటన్నది స్క్రీన్ పైన చూద్దాం సార్. ఎస్, మావిగన్కి సంబంధించి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఇది కాకుండా మంగళగిరి, తాడేపల్లి 4 నగరపాలక సంస్థలు. నిర్మాణంలో మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు, ఒక పోర్టు కూడా ఉంది. గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అదే మనకి ఇప్పుడు అక్కడ కట్టుకోవాలి. ఏది మన చంద్రబాబు నాయుడు గారు కడతారు అన్నీ. ఇప్పుడు అక్కడ కట్టాలి. 5,000 ఎకరాలకు పైగా తీసుకొని అక్కడ ఇప్పుడు మనం విమానాశ్రయం అర్జెంటుగా రేపు పొద్దున కల్లా కట్టేయాలి. 2 కీలకమైన రైల్వే జంక్షన్లు విజయవాడ, గుంటూరు. 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఇది కాకుండా మంగళగిరి ఎయిమ్స్. వీటిలో ఏవైనా సరే అమరావతిలో ఉన్నాయా? ఏ ఒక్కటైనా సరే ఇక్కడ ఉన్నటువంటి అనుకూలతలు, ప్లస్ పాయింట్స్ ఏవైనా సరే ఒక్కటైనా అమరావతిలో మనకు కనిపిస్తుందా? నెక్స్ట్, రాష్ట్రానికి ప్రధాన వాణిజ్య కేంద్రంగా విజయవాడ నగరం, ప్రధాన వ్యాపార కేంద్రంగా గుంటూరు నగరం. గుంటూరులో ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ యార్డు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపే జాతీయ రహదారులు NH65, NH16. ఇది కాకుండా సువిశాల తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం గుర్తుపెట్టుకోండి. సువిశాల సముద్ర తీర ప్రాంతం, కృష్ణానది.
మరి సముద్రం ఉందా అమరావతిలో అంటే ఏమో సోషల్ మీడియా వేదికగా అయితే కొన్ని వినిపిస్తుంటుంది వర్షాకాలంలో సముద్రం వస్తుందని. మరి ఆ విషయం అయితే నాకు తెలియదు. రైట్, ఇది ప్రస్తుతానికి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అనుకూలతలు. ఇందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా మావిగన్ గురించి ప్రస్తావించడమే కాదు, మావిగన్ వర్సెస్ అమరావతి ఇదే వచ్చే ఎన్నికల్లో మా స్టాండ్ అని కూడా చెప్పేశారు. దీన్ని మేనిఫెస్టోలో పెడతామని కూడా చెప్పేశారు. మావిగన్ను అభిమానించే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు, అమరావతిని అభిమానించే వాళ్ళు టీడీపీకి ఓటేస్తారని క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, ఈ అంశంపైనే ముందుగా మనం మాట్లాడదాం. అదే సమయంలో ఆయన చాలా క్లియర్గా ఇంకొక అంశాన్ని కూడా చెప్పారు. అమరావతికి మేము వ్యతిరేకం కాదు, అక్కడ అవినీతికి వ్యతిరేకం, అక్కడ చంద్రబాబు నాయుడు గారి దోపిడీకి వ్యతిరేకం, వేల కోట్ల రూపాయలు దోచేస్తున్న విధానానికి వ్యతిరేకం అన్నది చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. రైట్, చర్చలో జాయిన్ అయ్యారు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే ప్రొఫెసర్ సి రామచంద్రయ్య గారు, సామాజిక ఆర్థిక విశ్లేషకులు. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు రామ్నాథ్ గారు. ఎస్, రామచంద్రయ్య గారు, మావిగన్పై వైఎస్ఆర్సీపీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టల్ క్లియర్గా తమ స్టాండ్ ఏంటి, వచ్చే ఎన్నికల్లో ఏ ఎజెండాతో ముందుకెళ్ళబోతున్నామనేది చాలా క్లియర్గా చెప్పేశారు. ఎలా చూస్తారు దీన్ని, మావిగన్ అనే అంశాన్ని, మావిగన్ వర్సెస్ అమరావతి అనే అంశాన్ని? ఇంతకు ముందే ఆ పార్లమెంట్ లో అమరావతికి సంబంధించిన బిల్లు చర్చకు వస్తున్న సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టాండ్ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది ఏదో ఒక రోజు ఎన్నికల ప్రధాన అంశంగా కూడా వచ్చిండేది వచ్చే రోజుల్లో. కాదంటే ఇంకా 3 ఏళ్ళు టైం ఉంటే ఇంత తొందరగా రావడమే కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంది నాకైతే. బట్ నా అనుమానం ఈ ఉండవల్లి ఘటన కూడా కొంత ప్రేరణ అయి ఉండొచ్చు ఇంత తొందరగా దీన్ని ముందుకు తీసుకురావడానికి అనేది నా ఒక అసెస్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, ఒక ప్రతినిధి వర్గం ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు పక్కన ఇంకా 1-2-3 గ్రామాలకు సంబంధించిన రైతులు స్వయంగా అడిగితే మేము వెళ్తున్నాము అంటే కూడా వాళ్ళని అడ్డగించడము, దాడి చేయడము, ఆ పైగా వీళ్ళ మీదనే కేసులు పెట్టడము, ఇది కొంత ప్రొవొకేషన్. సో ఆ ప్రొవొకేషన్ కారణం అయ్యుండొచ్చు ఈరోజు ఇంత సీరియస్గా, అంటే బాడీ లాంగ్వేజ్ లో కూడా నేను చూసినాను ఆ టైంలో ప్రెస్ మీట్ లో కొంత సీరియస్ టోన్ తోనే వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద కాన్సిక్వెన్సెస్. అంటే 3 ఏళ్ల ముందే ఒక ఎజెండాని, అందులో రాజధానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి గతంలో ఒక ఎమోషనల్ ఇష్యూ అయినటువంటి అంశం మీద ఈరోజు ఒక స్టాండ్ తీసుకొని, ఈ స్టాండ్తోనే మేము మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్స్కి వెళ్ళిపోతాం, ప్రజలే నిర్ణయిస్తారు అని 3 ఏళ్ల ముందే తీసుకోవడం అనేది చాలా పెద్ద సాహసోపితమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం అనేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి నిర్మాణంలో చాలా వేగవంతం చేయాలని ఒకవైపు కాంట్రాక్టర్లను పిలిచి మాట్లాడుతున్నారు, అప్పులు తెస్తున్నారు, 50,000 కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి, ఇంకా 1.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయాలనుకుంటున్నారు. ఇంత వేగంగా వెళుతున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ ఏ రకంగా పనిచేస్తుంది అమరావతి పైన? ఇక్కడ ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు, ప్రభుత్వం ఏదైతే ఆల్రెడీ కాంట్రాక్ట్లకి ఇచ్చి భవనాలు, రోడ్లు ఎక్కడెక్కడ పూర్తి చేయాలని వాళ్ళకి ఏదో టార్గెట్స్ పెట్టున్నారో అవి మాత్రం కొన్ని పనులు జరుగుతాయి. ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి, 3 ఏళ్ళు టైం ఉంది, అట్లీస్ట్ 2.5 సంవత్సరం టైం ఉంది. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ క్వార్టర్స్, జడ్జెస్ క్వార్టర్స్ పూర్తయినాయి అంటున్నారు, వీటిని ఆక్యుపై చేస్తారు. సో కొన్ని పనులు, సివిక్ వర్క్స్ అండర్ గవర్నమెంట్ కంట్రోల్డ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అయితే జరుగుతాయి. కానీ ఇప్పుడు ఈ పెద్ద టవర్స్ ఏదైతే ఉన్నాయో, లక్షల చదరపు అడుగుల టవర్స్ ఎంత మేరకు పూర్తి అవుతాయి, లేఅవుట్స్, ఫార్మర్స్ కి ఇవ్వాల్సినటువంటి లేఅవుట్స్ డెవలప్మెంట్ ఎంతవరకు పూర్తి అవుతాయి. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఈ జూలై నుంచి డిసెంబర్ వరకు సరిగా పనులు జరగవు, గ్రౌండ్ బేస్డ్ సివిల్ వర్క్స్ ఈ వర్షాకాలంలో. ఎందుకంటే రౌండ్ ఇయర్ సివిల్ వర్క్స్ చేయడానికి అనుకూలమైనటువంటి నేలలు కావు ఇవి, చాలా మెత్తటి నేలలు కాబట్టి. సో
ఈ ఈ లేఅవుట్స్ డెవలప్ నాకున్నటువంటి ప్రధానమైనటువంటి డౌట్ ఏంటంటే ఓకే రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు పూర్తి చేసి వాళ్ళకి అభివృద్ధి చెందిన ప్లాట్లు చేసిన ప్లాట్లు ఇవ్వలేకపోతే ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్నగా వచ్చే రోజుల్లో ముందుకు వస్తుంది. అవును. రెండు, ముఖ్యమంత్రి గారు ఎంత ప్రెషర్ పెట్టినా స్పీడప్ చేయండి అని, ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం అట్లీస్ట్ నిన్న మొన్న కూడా ఎవరో ఒకతను వాట్సాప్లో షేర్ చేసినాడు, ఈ పెద్ద పెద్ద కంపెనీలు అన్నిటి కూడా యాజ్ ఆన్ టుడే అంటే జూన్ లాస్ట్ వీక్ వరకు వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ఎంత పర్సెంటేజ్ అయితే వర్క్స్ పూర్తి చేయాలో దాంట్లో దాదాపు 40% వెనకబడి ఉన్నారు మేజర్ కంపెనీస్ కూడా. సో అంటే వాళ్ళు అనుకున్న టార్గెట్స్ కూడా డెడ్ టైం లైన్ ప్రకారం చేయలేకపోతున్నారు. అవును, కారణాలు అనేక కారణాలు ఉండొచ్చు. ఒక కారణం నేను వినింది, అడ్వాన్స్ గా డబ్బులు ఇస్తేనే అమౌంట్ రిలీజ్ చేస్తేనే కాంట్రాక్టులు పనులు చేస్తున్నారు. ఓకే, ముందుగా మీరు వాళ్ళు సొంత డబ్బు పెట్టి చేసి తర్వాత బిల్లులు పెట్టి ప్రభుత్వం నుంచి రీఎంబర్స్ చేయించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అనేది ఒకరు అక్కడ పనులని పరిశీలిస్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన జర్నలిస్ట్ నాకు పర్సనల్ గా చెప్పినాడు. అడ్వాన్స్ ఎంత మేరకు ఇస్తారో అంత మేరకే పనులు చేస్తాం, పనులు జరుగుతాయి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అమరావతి పైన చర్చ జరగడం వేరు, మావిగన్ వర్సెస్ అమరావతి అని చర్చ జరగడం ప్రజల్లో చర్చగా మనం భావిద్దాం, రాజకీయ పార్టీలను పక్కన పెడదాం. అమరావతి అనే అంశం పైన మాత్రమే ఇక్కడ ఇన్ని లక్షల కోట్లు కావాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంత అప్పులు తీసుకొస్తున్నారు, ఇది రేపు గుదిబండగా మారుతుంది, అప్పులంతా మనమే తీర్చాలి అనే చర్చ ఒకవైపు, లేదు అభివృద్ధి కావాలి కదా, రాజధాని కావాలి కదా అనేవాళ్ళు ఒకవైపు. ఈ చర్చ అమరావతి కేంద్రంగా జరగడం వేరు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మావిగన్ వర్సెస్ అమరావతి అన్నారు. ఈ రకంగా చర్చ మళ్ళడం టీడీపీకి కానీ లేకపోతే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కానీ కొంచెం ఇబ్బందిగా మారుతుందా? ఇది అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు అమరావతిని ఏదో బ్రాండ్గా ప్రమోట్ చేసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రికి అయితే ఇది ఒక పెద్ద నష్టమే కలుగు చేస్తుందండి కంపారిజన్. ఎందుకంటే ఆయన ఎక్కడో కూడా ఈరోజు కూడా ఎక్కడో మీటింగ్ లో అమరావతిని చట్టబద్ధత చేసినాం, ఎవరు ఏమీ మార్చలేరు అనేది, ఇక్కడ చట్టబద్ధత మార్చడం అనేది కాదు అంశం. అమరావతి ఆర్థికంగా ఒక భారీ ప్రాజెక్ట్ అవుతా ఉంది. ఈ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలని నిర్లక్ష్యం చేసి, రైతులను నిర్లక్ష్యం చేసి, ప్రభుత్వం ఫోకస్ అంతా వేల కోట్లు అప్పు తెచ్చి ఒక అమరావతి మీదనే పెడతా ఉంది. ఇది ఒక పెద్ద ఆర్థిక గుదిబండగా తయారవుతా ఉంది అనేది ఒక ఇప్పుడు అంతర్లీనంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఇది వచ్చే రోజుల్లో ఈ మావిగన్లో ఎన్ని ప్లస్లా మైనస్లా తర్వాత విషయమైనా అమరావతికి వచ్చేటువంటి మైనస్లన్నీ మావిగన్కి ప్లస్ అవుతాయి. ఓకే, అమరావతికి మైనస్ అంత ప్రధానమైన అంశాలు ఏమైనా చెప్పండి, అమరావతికి మైనస్లు అయ్యేటటువంటిది. ఒకటి బడ్జెట్, అంటే ఇప్పుడు దాదాపు 44,000 కోట్లు అమౌంట్ తెచ్చినారు, 62,000 కోట్లు టోటల్ శాంక్షన్డ్. ఇంకా ఎన్ని వేల కోట్లు తెస్తే అమరావతి పూర్తి అవుతుందో చెప్పే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఇప్పటికీ 50% కూడా పనులు పూర్తి కాల ఎక్కడ, ఏదో కొన్ని క్వార్టర్స్ అవి ఇవి తప్ప. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన టార్గెట్సే 40% బ్యాక్లాగ్ లో ఉన్నారంటే ఇంకా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే అమరావతి స్టేజ్ 1 ఏదైతే 2028 జూన్ కు అంటున్నాడో మంత్రి నారాయణ గారు, ఇంకా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే ఆ స్టేజ్ 1 కు చేరతారో చెప్పడం లేదు వాళ్ళు. అంటే ఏమని, రాష్ట్రం మీద ఇంకా కొన్ని వేల కోట్లు, 10,000 కోట్లు అప్పు పెట్టబోతారు. ఈ ధోరణిలో కొనసాగితే ఇది రాష్ట్రానికి లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రము, వారం అప్పులు చేయాల్సినటువంటి రాష్ట్రము. రైతుల్ని ఈసారి పూర్తిగా నిర్లక్ష్యం చేసినాడు చంద్రబాబు నాయుడు. మామిడి రైతుల్ని, పొగాకు రైతుల్ని, వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సినటువంటి నిధుల దగ్గర ఎక్కడా ఇది లేదు. సో ఇది అమరావతి ఒక్కటే మొత్తం రాష్ట్ర ఖజానానంతా అప్పులంతా తీసుకెళ్లిపోతూ ఇట్లా కొనసాగితే ఏ విధంగా ఇది రాష్ట్రానికి శ్రేయస్కరం? మరి ఎవరి కోసం పెడుతున్నట్టు? ఈ దృక్పథం వెళ్లే కొద్దీ, ఈ ఫీలింగ్ వెళ్లే కొద్దీ మావిగన్నుకి చెప్పుకోకుండానే ప్లస్ అవుతుంది. ఇప్పుడు మావిగన్నుకున్న ప్లస్లు ఇంతకుముందు మీరు చెప్పిన లిస్ట్ అన్ని అవి ఉంటాయి. అవి కాకుండా ఈ డబ్బంతా మావిగన్లు పెడితే ఈ డబ్బంతా వృధా, ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం అయ్యేది కాదు కదా.
మీరు ఈ గ్రౌండ్ డబ్బుని లెవెల్లో ముందు పరిశీలన విడిపోయిన- జరుపుతున్నారు కదా సార్, మీరు తిరుగుతుంటారు, చూస్తుంటారు వాస్తవ పరిస్థితి అమరావతిలో ఎలా ఉంది. రైతులు రెండవ దశ భూసేకరణకు సంబంధించి అంశం కానీ, లేకపోతే గతంలో భూములు ఇచ్చినటువంటి రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ అంశంలో కానీ రైతులు సంతృప్తికరంగా ఉన్నారా, స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారా, మళ్ళీ భూములు ఇవ్వాల్సిన వాళ్ళు ఎట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడు రెండో దశ భూసేకరణ వరకు అయితే ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా లేదండి. వాళ్ళకు ఉన్నటువంటి టార్గెట్, వాళ్ళు చాలా ఉత్సాహంగా గ్రామాల్లోకి వెళ్ళడం మొదట్లో ఏదో చేసినారు. కానీ మేము కూడా గుంటూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టినాము, రైతులతో మాట్లాడినాము. మొదటి దశలో ఇచ్చిన రైతులకి 12 సంవత్సరాల తర్వాత కూడా రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండా రెండో దశ ల్యాండ్ తీసుకొని మీకు కూడా 3 ఏళ్లలో ఇస్తామని చెప్తే ఎవరు నమ్మడం లేదు. కానీ నారాయణ గారు ఈ మధ్య మాట్లాడుతూ ఆల్మోస్ట్ అందరికీ ఇచ్చేసాము, ఒక 650 700 లోపు ప్లాట్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉందని అన్నారు. మీరు కూడా వినే ఉండదు. ప్లాట్లు అలాట్ చేయడం వేరు, ఓకే, అభివృద్ధి ప్లాట్ లేఅవుట్స్ అభివృద్ధి చేయదండి. మోస్ట్ క్రూషియల్ పార్ట్ లేఅవుట్ చేసి డెవలప్డ్ ప్లాట్ ఇవ్వాలి. అది ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చిందేమో మార్కింగ్. ఇది మీకు ఇచ్చే 1000 గజాలు ఇక్కడ ఉంది, దానికి రాళ్ళు ఉంటాయి. ఓకే, బట్ దాంట్లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ, వాటరు, స్టామ్ వాటరు, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ వరల్డ్ క్లాస్ సిటీగా చేయాలనుకున్నారు కాబట్టి అన్ని అండర్ గ్రౌండ్ కేబుల్సే. ఓకే, ఈ అండర్ గ్రౌండ్ కేబులింగ్ కొంచెం కాస్ట్లీ వ్యవహారం. బట్ అక్కడ ఉన్నటువంటి నేల, అక్కడ ఉన్నటువంటి ఇతర లోకల్ కండిషన్స్ వల్ల వీళ్ళు అనుకున్నంత వేగంగా జరగడం లేదు. ప్లస్ కొంత కాస్ట్లీ వ్యవహారం మనకు తెలుసు. ఇది ఇవ్వకుండా ఇప్పుడు కొత్తగా రెండో దశ ల్యాండ్ పూలింగ్లోకి వెళ్ళి మీకు 3 ఏళ్లలో ఇక్కడ చెప్పిన అబద్ధమే అక్కడ 3 ఏళ్లలో డెవలప్ చేసిన ప్లాట్స్ అంటే ఎవరు నమ్మడం లేదు. కాదంటే అక్కడ కూడా ఈ కౌలుని ఆశ చూపించి కొంతమంది టెంప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వ్యవసాయం ఇబ్బందికరంగా ఉన్నది రైతులకి, అది న్యాయం ప్రతి చోట రాష్ట్రం అంతా కూడా. సంవత్సరానికి 20,000 కౌలు వచ్చే చోట 40,000 50,000 ప్రభుత్వం ఆఫర్ చేస్తుంటే 10 ఏళ్ళు అయితే తప్పకుండా వస్తుంది కదా, మళ్ళీ చూద్దాం, ఈ వ్యవసాయం అయితే చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక బలహీనతని అవకాశంగా తీసుకుని కౌలుతో ఆశ చూపి కొంతమంది దగ్గర తీసుకున్నమాట వాస్తవమే. కానీ 20,000 ఎకరాల్లో అందులో 16,666 ఎకరాలు ఏదైతే 7 గ్రామాల్లో తీసుకోవాలనో అందులో 4వ వంతు కూడా ప్రభుత్వానికి ఇంతవరకు చెందలేదు. సో అంత ఇప్పుడు ఇంకా ఎయిర్పోర్ట్ ఇవంటే అక్కడ ఎవరు నమ్మేవాళ్ళు కూడా లేరు. సో వచ్చే రోజుల్లో ఇప్పుడు ఇంకా ఈ అమరావతి వర్సెస్ మావిగన్ డిబేటు ప్రజల్లోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ రైతులకి ఇంకా అసలు అంతో ఇంతో అటు ఇటుగా ఇద్దామా వద్దా అనుకున్న వాళ్ళు కూడా ఇవ్వడానికి ముందుకు రారు. ఎందుకంటే ఇది ఏమవుతుందో ఏమో, ఈ అన్సర్టనిటీ ఎందుకు, ఈ మన భూమి మన చేతిలో ఉండి 3 ఏళ్ళు చూద్దాం అనేది కూడా ఒకటి వస్తుంది. అంటే ప్రధానంగా నేను అనుకునేది ఏంటంటే అమరావతి మీద పెట్టేటువంటి ఖర్చు, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఎగ్జార్బిటెంట్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అమరావతికి చాలా పెద్ద మైనస్. ఈ మైనస్ మావిగన్కు పెద్ద ప్లస్ అవుతుంది ఇన్ ద డిస్కషన్స్, ఇన్ ద ఫ్రేమింగ్ ఆఫ్ డిబేట్. మావిగనుకున్న అదర్ యాక్చువల్గా ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ తో పాటు ఈ ఖర్చు అంతా కూడా మావిగన్లో అయితే ఈ విధంగా వేస్ట్ కాదు కదా, ఈ డబ్బంతా రాష్ట్రంలో ప్రాజెక్టుల మీద పెట్టొచ్చు, రైతులకు పెట్టొచ్చు, ఇంకేదేదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టొచ్చు, అటు నెరేష్ను డైవర్ట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి ఒక ఎయిర్పోర్ట్ కడతాము, లేకపోతే రైల్వే స్టేషన్ నిర్మిస్తాము, ఇవన్నీ చెబుతున్నారు కదా. ఇవన్నీ చెప్పినప్పుడు అలాంటివి అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ భూములకి రేట్లు పెరుగుతాయి, వాళ్ళ డెవలప్మెంట్ కూడా బాగా ఉంటుంది అని రైతులు ఎవరు కూడా అనుకోవట్లేదా? అక్కడ నమ్మడం లేదండి. ఒకటేమో ఇది అవసరం లేదు అనేది ప్రజలకు బాగా అర్థమైంది. గన్నవరం ఎయిర్పోర్టు ఆడున్నప్పుడు ఇక్కడ నగరమే లేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అంటే కనీసం ఒక 25 lakh పాపులేషన్ ఉండాలి. ఇది గన్నవరం కెపాసిటీ మించిపోవాలి అంటే కనీసం 20 లక్షల జనాభా దాటాలి దానికి రెగ్యులర్ ఆ స్ట్రాంగ్ సిటీ. ఇప్పుడు అమరావతిలో ఏముందని గన్నవరాన్ని వదిలేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టాలి. సో పబ్లిక్ లో కూడా ఇట్స్ నాట్ కన్విన్సింగ్. ఎయిర్పోర్ట్ అయితే ఈజ్ అ జోక్. అది రైల్వే స్టేషన్ 24 ప్లాట్ఫామ్స్ తో రైల్వేస్ అంటే పీపుల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ జోక్. ఇంకా ఇటీవల కొత్తగా వస్తున్న హైప్ ఏంటంటే బుల్లెట్ ట్రైన్ హైదరాబాద్ టు, దానికి ఇంకా ఫీజిబిలిటీ స్టడీ కూడా జరగల.
హైదరాబాద్ టు బెంగళూరు ఫీజిబిలిటీ స్టడీ ఏదో రీసెంట్గా మార్కింగ్స్ అవి ఇవి ఏదో ప్రైమరీ సర్వే చేస్తున్నట్టుంది. ఇవన్నీ చేస్తే కూడా ఓన్లీ టు ఎస్టిమేట్ ద కాస్ట్ ఈ రూట్లో వెళ్ళాలి. ఎందుకంటే ఆ ట్రాక్ డెడికేటెడ్ ట్రాక్ వేయడానికి కొన్ని చోట్ల బ్రిడ్జెస్, కొన్ని చోట్ల టన్నల్స్ కూడా తవ్వాల్సి వస్తుంది కొండల్లో. సో దాన్ని బట్టి రూటు ప్లస్ కాస్ట్ ఎస్టిమేషన్కి ఫీజిబిలిటీ స్టడీస్ జరుగుతాయి. కానీ అంత మాత్రాన వెంటనే వచ్చి బుల్లెట్ ట్రైన్కు అంత ఖరీదైన ప్రాజెక్టుకు కేంద్రం డబ్బులు ఇస్తుందని కానీ లేకపోతే వెంటనే గ్రౌండ్ అవుతానికి లేదు. కానీ ఇక్కడ అమరావతి, అక్కడ ఫ్యూచర్ సిటీ, రెండు స్పెక్యులేటివ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్. వీళ్ళిద్దరూ ఇదే మాట్లాడుతున్నారు. బుల్లెట్ ట్రైన్స్ ఫ్యూచర్ సిటీ టు అమరావతి అని ఈయన అంటాడు, ఈయన అమరావతి టు బెంగళూరు అంటాడు. కానీ విజయవాడ అనే మాట రాదు ముఖ్యమంత్రి నోట్లోంచి. ఇప్పుడు ఈ బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు విజయవాడని టచ్ చేస్తున్నట్టు మాట్లాడరు. అవును. హైదరాబాద్, అమరావతి, చెన్నై. ఓకే. 10 లక్షల జనాభా ఉన్న విజయవాడ కనపడదు బుల్లెట్ ట్రైన్ కి. ఓకే. మన రాజకీయ రైట్. అయితే ఒక్క విషయం సార్, గతంలో మావిగన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏలో మావిగన్ ఉంది కదా, మళ్ళీ నువ్వు కొత్తగా చెప్పడం ఏంటి అని ఒక మాట అన్నారు. అనడం మళ్ళీ ఈ రోజు మాట్లాడితే ఏమన్నారంటే, మావిగన్ అంటే నాకేమీ అర్థం కావట్లేదు, కనీసం మీకైనా అర్థమైందని అక్కడ వచ్చిన జనాన్ని అడుగుతున్నారు. ఇందులో 2 అంశాలండి. ఫస్ట్ పార్ట్ మీరు చెప్పింది, సిఆర్డిఏ అనేది దాదాపు కృష్ణా గుంటూరు జిల్లాలో 90% ఏరియా సిఆర్డిఏ కింద వస్తుంది. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ హెచ్ఎండిఏ ఏరియా లాగా అంతే. హైదరాబాద్ కి సిటీ ఒక చోటు ఉంటే దాదాపు కొన్ని కిలోమీటర్లు మెట్రోపాలిటన్ రీజియన్ అంటారు. అవును. ఇక్కడ నీకు అమరావతి అనేది సిటీదే లేదు. కాదంటే చూపించుకోవడానికి నువ్వు మాస్టర్ ప్లాన్కు లేకపోతే బయట చెప్పుకోవడానికి సిఆర్డిఏలో ఇంత జనాభా ఉన్నారు, ఇంత ఏరియా ఉంది అని దీన్ని కూడా హైదరాబాద్తో పోటీ పెట్టేట్టు 8 నుంచి 9 వేల చదరపు కిలోమీటర్ల ఏరియాని సిఆర్డిఏగా ప్రకటించారు. అది గుంటూరు కృష్ణా జిల్లాలో భౌగోళికంగా దాదాపు 90% సిఆర్డిఏ కింద వస్తుంది. కానీ మావిగన్ అన్నప్పుడు సిఆర్డిఏలో మావిగన్ ఉందంటే నీ ఫోకస్ ఎక్కడుంది, ఆ ఫోకస్ లో తేడా వస్తుంది. చర్చల్లో కానీ ఫోకస్ లో తేడా వస్తుంది. నిజంగా మావిగన్ అనే సబ్జెక్టు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాలేదా, అర్థమయ్యి అర్థం కానట్టు నటిస్తున్నారా? అడుగుతున్నారు జనాన్ని కాదు కానీ ఆయన దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలో అర్థమైండదు. ఎలా కౌంటర్ చేయాలో అర్థమైండదు. కొంచెం గందరగోళం పడి ఉంటాడు. అప్పుడు ఇంక ఇట్లా దాని ప్రశ్నను కొంచెం అంశాన్ని లైటర్ తేలిక చేయడం. ఏమైనా కొంచెం గందరగోళమో లేకపోతే ఒక డిస్టర్బెన్స్ అనేది చంద్రబాబు నాయుడు గారి మైండ్ లో పడుంటుందా? కొంత ఒకటేంటంటే దీన్ని ఎట్లా కౌంటర్ చేయాలి అనేది ఒక రియల్, ఆ కౌంటర్ చేయలో భాగంగానే వాళ్ళు సిఆర్డిఏలో ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి కదా, మచిలీపట్నం ఒక్కటే అది వర్కౌట్ కాదు. ఫోకస్ ఏంటంటే ఇప్పుడు మావిగన్ అనేటప్పటికీ వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే గుంటూరు జిల్లాలో మేజర్ భాగం గుంటూరు టు విజయవాడ కారిడార్, నేషనల్ హైవే, విజయవాడ టు మచిలీపట్నం కారిడార్, ఇవి రెండు కూడా ఇప్పుడు ప్రజెంట్ అమరావతిలో అవి రెండు ఫోకస్ కాదు. విజయవాడ నుంచి 30-35 కిలోమీటర్స్ దూరంగా వచ్చి రాబోయే ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా విజయవాడకు గుంటూరుకి ఇంకా దూరంగా పోతున్నాయి. సో వాళ్ళకి రియల్ ఇబ్బంది ఈ కారిడార్ని, ఈ గుంటూరు విజయవాడ కారిడార్ కూడా అమరావతిలో భాగమే అని చెప్పుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు. అది చాలా ట్రికీ ఇష్యూ వాళ్ళకి. రైట్. మావిగన్ వర్సెస్ అమరావతి. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ స్టాండ్ ఇదేనని జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియర్గా ఈరోజు చెప్పుకొచ్చారు. అదే సమయంలో అమరావతికి వ్యతిరేకం కాదు కానీ అక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి తాము వ్యతిరేకమని కూడా చాలా క్లియర్గా ఇండికేషన్ ఇచ్చారు. చాలా క్లియర్గా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అదే సమయంలో ఈ మావిగన్ను మేము తప్పనిసరిగా మా మేనిఫెస్టోలో కూడా పెడతామన్నారు. మావిగన్ను అభిమానించే వాళ్ళు, నమ్మేవాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటేయచ్చు, అమరావతి కావాలనుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయచ్చు అని చాలా కాన్ఫిడెంట్గా క్లియర్ కట్గా చెప్పేశారు. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి చూసిన తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం ప్లీజ్. వ్యతిరేకం కాబట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తారు తప్ప నేను వ్యతిరేకం కాదు. నేను రైతుల సింపథైజర్ని.
రైతులకు అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ఏదైతే జరుగుతూ ఉన్నాయో రైతులే చెప్తా ఉన్నారు. ఎందుకు అన్యాయం చేస్తూ ఉన్నామని చెప్పి రైతుల తరపున మనం అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్లస్ నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఏదైతే ఉన్నాయో జెన్యున్గా నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నాం. ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్న ఈ స్కాములు కాకుండా ఎలా పోతాయి? స్కాములు చేయకుండా రాజధానిని బిల్డ్ చేయగలిగే అవకాశం ఏమిటి? మావిగన్. ఏ స్కాములు లేకుండా రాజధాని అనేది బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ డిఫరెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్, మచిలీపట్నంలో రైల్వే స్టేషన్, విజయవాడలో రైల్వే స్టేషన్, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్, మూడిటికి కనెక్టింగ్ బ్రహ్మాండమైన నేషనల్ హైవేస్. అన్ని బ్రహ్మాండంగా ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఏంలే, ఆ కట్టే ఆ బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా కడితే చాలు. అంతకని చేయాల్సిన ఏం పని. ఏ స్కాములు లేకుండా బ్రహ్మాండమైన క్యాపిటల్ మావిగన్ వస్తుంది. మావిగన్ వర్సెస్ అమరావతి. ఎస్, మావిగన్ వర్సెస్ అమరావతి. ఎస్, మావిగన్ వర్సెస్ అమరావతి. ఎస్, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. వెంకటరెడ్డి గారు, ఇది ఎన్నికల సమయం కాదు, ఇంకా 3 ఏళ్ళు ఉంది. అమరావతి అని చంద్రబాబు నాయుడు గారు రోజు అదే కలవరిస్తూ ఏదో నిర్మాణం చేస్తున్నారు, అప్పులు తీస్తున్నారు, ఏవో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా, అంటే మొన్న మార్చిలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ ఇప్పుడు మావిగన్ అనే అంశాన్ని తెరగదికి తీసుకొచ్చారు. ఏంటి ఇప్పటికిప్పుడు తీసుకొచ్చి వచ్చే ఎన్నికల్లో మా స్టాండ్ ఇదే అని ఇప్పటికిప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇది ఎన్నికల కోసమే చెప్పినటువంటిది కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో బాగుండాలి అని అన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కారిడార్ ఏర్పడి మంచి రాజధాని అతి తక్కువ డబ్బులతో నిర్మాణం అవ్వాలన్నా, రెడీమేడ్గా మనం అక్కడ వెళ్ళటానికి అవకాశం ఉండాలి అన్న, మావిగన్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అని మొన్న 2 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఈరోజు కూడా అదే స్టాండ్తో, రేపు ఎలక్షన్లో కూడా మాది అదే క్లియర్ కట్ స్టాండ్ అని చెప్పి నిజాయితీగా, నిక్కచ్చిగా, ధైర్యంగా, కరాఖండిగా, డొంక తిరుగుడు లేకుండా ఓపెన్గానే చెప్పేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగా పూటకో మాట, ఇది ఈరోజు మున్సిపాలిటీ అయ్యిద్ది, లేదు ఇంత భూమి తీసుకుంటే తప్ప ఇది రాజధాని కాదు, ఇది మహానగరం అయిద్దని ఒకసేపు, కొద్దిసేపు ఇది సంపద సృష్టించింది తప్ప అప్పులు ₹1 కూడా అప్పులు లేకుండా కట్టేస్తామని చెప్పి ఒకరోజు. సో ఇలా అమరావతి మీద 100 స్టాండ్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మార్చారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మార్చలా. ఇప్పుడు ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు కావచ్చు, లేదంటే రామనాథ్ అన్న కావచ్చు, నాకంటే చాలా సీనియర్లు జర్నలిజంలో కావచ్చు అండ్ ప్రొఫెసర్గా కావచ్చు, ఒక్కసారి మనం 2014కి వెళ్దాం, మళ్ళీ ప్రజలకు కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 2014 సెప్టెంబర్ 4న హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పటికి మనం కరకట్టకు పోలా ఇంకా. సో ఆ రోజు హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీలో కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా 67 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఒక ప్రకటన చేశారు. ఇది విజయవాడ కేంద్రంగా రాజధాని నిర్మాణం అవుతుంది, విజయవాడ చుట్టుపక్కల బిల్డింగ్లు కడతామని. దట్ ఇస్ ద క్యాపిటల్ విజయవాడ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అయ్యా మీరు డైరెక్ట్గా ప్రకటన చేశారేంటి, చర్చ కదా జరగాల్సింది ముందు, చర్చ జరగకుండా శివరామకృష్ణ అనే ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ మీద చర్చ జరిగి కదా మనం దాని మీద పెట్టాలి అని అంటే డైరెక్ట్గా ప్రకటన చేసేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఎక్కడైనా 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది దగ్గర, అంటే అన్ని ఒకేసారి ఉండదు 30,000 ఎకరాలు, అవతల నూజివీడి దగ్గర ఒక 5-6 వేల ఎకరాలు ఉండొచ్చు, ఇటు నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉండొచ్చు, ఒక చోట అసెంబ్లీ కట్టుకోవచ్చు, సచివాలయం కట్టలేదు అంటే ఇంకో చోట ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంకేమన్నా వేరే క్వార్టర్స్ కట్టచ్చు. ఈ విధంగా జగన్ గారు 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి దగ్గర పెట్టమన్నారు. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్న రాజధాని ఏంటి, విజయవాడ. కానీ డిసెంబర్ వచ్చేటప్పటికి, డిసెంబర్ 30-31 డేటు, 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. దాని తర్వాత అక్కడ శంకుస్థాపన అంటే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఒక లేఖ రాశారు, నేను ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రావటం లేదు, ఎందుకు రావట్లేదంటే ఇది పేదలకు సంబంధించినటువంటి రాజధాని కాదు,
ఇది పేదలని అక్కడ ఉన్నటువంటి రైతుల్ని అందరిని ఇబ్బంది పెట్టేటటువంటి రాజధానిగా మీరు చేయబోతా ఉన్నారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వెంచర్. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అదే. ఎప్పుడు 2015వ సంవత్సరంలో ఇది. దాని తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే అక్కడ పాజిబిలిటీస్ లక్షల కోట్ల అప్పులు తెచ్చి పెట్టాలి. ఇది రాష్ట్రానికి ఎప్పటికైనా గుదిబండే. ఆ అప్పులకి అసలు వడ్డీ కట్టడానికి ఏదైతే ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితిని 3 రాజధానులుగా ప్రపోజల్ పెట్టాం. అది అయిపోయింది. ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చున్నారు. వాళ్ళకి అవకాశం ఉంది. అందుకని వాళ్ళు కూడా ఏమన్నా మారి సరే ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్సు, మీరు అన్నట్టుగా జడ్జిల క్వార్టర్సు, మీరు అన్నట్టుగా ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్ అంతవరకు నిర్మాణం చేసేసి ఆల్రెడీ అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు ఉన్నాయి కాబట్టి అంతవరకు ఉండి ఇంకా మిగిలిన భూములను ఎవరన్నా సంస్థలకు ఇస్తారంటే ఎవడు కూడా దాన్ని కాదనే పరిస్థితి లేదు. కానీ మనమేమంటున్నాం, ఇప్పుడున్న 29 గ్రామాలు సరిపోదు, ఇప్పుడు తెచ్చిన 50,000 కోట్ల అప్పు సరిపోదు, ఇంకొక 43 గ్రామాల్లో భూములు సేకరిస్తాం, మొత్తంగా 2,25,000 ఎకరాలు ఈ రాజధానికి సంబంధించి ఇప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటే పార్ట్ 1 ల్యాండ్ పూలింగ్ 1, ల్యాండ్ పూలింగ్ 2, ల్యాండ్ పూలింగ్ 3, రేపొద్దున ల్యాండ్ పూలింగ్ 4, రేపొద్దున తడదాకి వెళ్ళిద్దో కూడా తెలియదు అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇలాంటి అంటే ఇప్పుడు మనకే దిక్కు లేదు శాలరీలు ఇవ్వడానికి. ఏమంటున్నాం మనం, 1వ తారీఖు వస్తే జీతాలు లేవు, నెలకు 1,500 ఆడబెట్టుకోవడానికి డబ్బులు లేవు, నెలకు 3,000 ఇవ్వడానికి నిరుద్యోగ వృత్తికి డబ్బులు లేవు, కానీ మనకు ఆరోగ్యశ్రీ ఇవ్వడానికి 3,000 కోట్లు డబ్బులు లేవు, ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు లేవు. లక్షల కోట్లు తెచ్చి ఒక నగరాన్ని కడతానంటే నిజంగా లక్షల కోట్లు తెచ్చి ఆ నగరాన్ని కడితే లక్షల కోట్లు ఏమైనా ఆదాయం వచ్చిందా అంటే నో ఆన్సర్. అది సంపద సృష్టిస్తుందని అంటున్నారు. ఎక్కడి నుంచి సంపద సృష్టిస్తుంది? ఈ అప్పులకు సంబంధించినటువంటి అసలుకం వడ్డీ కడితే ఎన్ని ఎకరాలు ఎన్ని కోట్లు పెట్టి అమ్మితే అసలుకం వడ్డీ తీరిద్ది? ఏ విధంగా వచ్చింది? సచివాలయం 10,000 కోట్లు పెట్టి కడితే ఆ సచివాలయం నుంచి ఆదాయం వచ్చిందా? ఆల్రెడీ సచివాలయం ఉందిగా. అసెంబ్లీ 2,000 కోట్లు పెట్టి కడితే అసెంబ్లీ నుంచి ఆదాయం వచ్చిందా? హైకోర్టు 2,000 కోట్లు పెట్టి కడితే దాని నుంచి ఆదాయం వచ్చిందా? కనీసం కొద్దిగా దిమాకుండా ఆలోచిస్తున్న ఈ ప్రభుత్వం అంటే ఏం లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రపోజల్గా మావిగన్ అనేటటువంటి ప్రతిపాదన పెట్టారు. ఏంటి మావిగన్ అని అంటే, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు సంబంధించి 110 కిలోమీటర్లు విస్తరించి ఉన్నటువంటి ఏదైతే మహానగరాలు, 3 మహానగరాలు, ఇవి రాజధానిగా దీన్ని మనం ప్రపోజల్ పెట్టుకుంటే దీంట్లో మనకు ఉన్నటువంటి అవకాశాలు ఏమేమి ఉన్నాయని చెప్పి ఆల్రెడీ అంతకుముందు జగన్ గారు చెప్పారు. మళ్ళీ ఒకసారి మనం చర్చించుకుంటే రాజధాని అంటే ఏంటి? ముందు మనుషులు ఉండాలి. నేను ఆ మాట ఎందుకు అంటున్నాను, మనుషులు లేరు అమరావతిలో. 29 గ్రామాలలో పక్కన గుంటూరు, విజయవాడ, నవలూరుకు సంబంధించి మంగళగిరి ఈ ప్రాంత వాళ్ళకి 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానంటే సెంటు స్థలం కూడా ఇక్కడ పక్కనాడికి ఇవ్వనంటే ఎలా అది రాజధాని ప్రాంతంగా ఎలా మనం గుర్తించాలి? రెండోది, రాజధాని అంటే ఏంటి? రోడ్లు అంటే రోడ్డు మార్గం, రైలు మార్గం, ఏదైతే వాయు మార్గం, కొన్ని చోట్ల జల మార్గం. ఇప్పుడు చెన్నై కానీ లేదంటే మన అన్నట్టు ముంబై కానీ కోల్కతా కానీ సముద్రం ఉండటం వల్ల వేగంగా అభివృద్ధి చెందిన ఆ నగరాలు అనేది వాస్తవం. సో ఇప్పుడు హైదరాబాద్కి లేని అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి అడ్వాంటేజ్. ఆ గుజరాత్ తర్వాత హైయెస్ట్ సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం 1000 కిలోమీటర్లకు పైగా ఈరోజు ఆంధ్రప్రదేశ్. దాంట్లో మనం సముద్రం ఉన్నటువంటి దాన్ని అక్కడ పోర్ట్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నటువంటి పోర్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాని కనెక్టివిటీ మనం పెట్టుకుంటే రెడీమేడ్ రాజధాని అయిపోయిందనే జగన్ గారు చెప్పింది. ఒక 10 పాయింట్లు చెప్తాను. మావిగన్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, అమరావతికి ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి. పాయింట్ నెంబర్ 1, ఇప్పటికే మావిగన్ అనేది సంపద సృష్టిస్తున్నటువంటి నగరాలు. రెడీమేడ్గా ఆల్రెడీ సంపద ఇప్పుడు సృష్టించేస్తున్నాయి, కొత్తగా మనం ఎప్పుడేమి తీసుకొచ్చి పెట్టే పని లేదు అక్కడ. 2, అమరావతి ఎప్పటికీ సంపద సృష్టించలేదు. ఉన్న భూములు మీకు అమ్మినా ఏదైతే అప్పులు అసలు వడ్డీ తీర్చడానికి కూడా రాదు. 2, 60 లక్షల జనాభా ఉన్నటువంటి నగరం మావిగన్. ఇక్కడ ఇది కేవలం ఏదైతే ఇక్కడ 29 గ్రామాల పరిమితి మాత్రమే ఉంది. మళ్ళీ తర్వాత తీసుకుంటే ఇంకో 30-40 గ్రామాలు. అంటే ఇక్కడ ఒక్క మున్సిపాలిటీ లేదు, ఒక్క కార్పొరేషన్ లేదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 60 లక్షల జనాభాతో ఏదైతే 4 నగర కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలు ఆల్రెడీ రెడీమేడ్గా అక్కడ ఉంది. 60 లక్షల జనాభా. ఎవరైనా ఎప్పుడైనా రామ్నాథ్ గారు అనంతపురం నుంచి అయినా, మీరు చిత్తూరు నుంచి అయినా, ఎప్పుడైనా ఎక్కడైనా మావిగన్కి వచ్చి ఎవడు పర్మిషన్ లేకుండా ఉండొచ్చు. వీసా తీసుకొని రావాల్సిన పని లేదు. వస్తామంటే రాళ్ళు వేసేవాడు ఎవడో లేడు, వస్తామంటే అమ్మలక్కల బూతులు తిట్టేవాడు ఎవడో లేడు, వస్తామంటే బొంద పెడతామనేవాడు ఎవడో లేడు. మావిగన్లో మీరైనా ఎవరైనా పక్కన హైదరాబాద్ నుంచి వచ్చైనా మావిగన్లో ఉండొచ్చు. అమరావతిలో ఉండాలి. మనం ఇలా వీసా తీసుకోవాలి, మీడెవడరా ఇక్కడికి రావడానికి, వస్తే మిమ్మల్ని బొంద పెడతాం. ఇది పాయింట్ నెంబర్ 2లో. నెంబర్ 3, పేద మధ్య తరగతి అందరూ ఉండటానికి అక్కడ అవకాశం ఉంది.
ఓకే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ల్యాండ్ అలాట్ చేస్తే మంత్రి నారాయణకి అలాట్ చేస్తే నారాయణే ఉండాలి, ఎస్ఆర్ఎంఆడికి అలాట్ చేస్తే ఎస్ఆర్ఎంఆడే ఉండాలి, ఏదైతే చంద్రబాబు కొనుక్కుంటే చంద్రబాబే ఉండాలి. మీరు ఇప్పుడు కొనుక్కుంటారని మీరు ఉంటారంటే కుదరదు. నెంబర్ 4, 9,536 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మావిగన్, అమరావతి 217 చదరపు కిలోమీటర్లు. నెంబర్ 5, ఆర్థిక మూలధన రాజధాని మావిగన్, ఇది రియల్ ఎస్టేట్ వెంచర్. నెంబర్ 6, మౌలిక సదుపాయాలు అన్నీ రెడీమేడ్గా ఉన్నాయి. పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఏదైతే 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఒక కేంద్రానికి సంబంధించినటువంటి ఎయిమ్స్, ఏదైతే 3 పెద్ద బస్ స్టాండ్లు, ఒక 2 పెద్ద రైల్వే జంక్షన్లు, ఏదైతే మీరు అన్నట్టుగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంటు. సో ఇవన్నీ రెడీమేడ్గా ఉన్నది మౌలిక సదుపాయాలతో. ఇది ఇక్కడ మనం రోడ్డు వేయాలి, మనం రైల్వే స్టేషన్ తీసుకురావాలి, మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి, సముద్రం అయితే ఎటు తీసుకురాలి. బట్ సముద్రం మాత్రం ఒక టైంలో అమరావతిలో ఉంటుంది. సముద్రం మచిలీపట్నంలోనేమో పర్మనెంట్ గా సముద్రం ఉంటుంది, పర్మనెంట్ గా పోర్ట్ ఉంటుంది. బట్ అమరావతిలో వర్షం వచ్చినప్పుడు కొన్ని నెలలు మాత్రం సముద్రం ఉంటుంది. దాన్ని నీళ్ళు ఎత్తి తోడిపోసేదాకా ఆ సముద్రం అక్కడ కనపడింది. మళ్ళీ తర్వాత పోర్ట్ ఉంటుంది, ఇక్కడ బోట్ ఉంటుందా? ఇక్కడ బోట్లో వెళ్ళాలి, ఇక్కడ బోట్లో వెళ్ళాలి, అక్కడ మామూలుగా వెళ్ళచ్చు మావిగానికి. నెంబర్ 7, విస్తరించాలి అని అంటే మావిగన్కి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. చుట్టుపక్కల ఎక్కడ కావాలంటే అక్కడ, ఎవరు కావాలంటే అది కొనుక్కొని ఏ బిల్డింగ్లు కావాలంటే ఆ బిల్డింగ్లు కట్టుకోవచ్చు. బట్ ఇక్కడ 3 పంటలు పండేటటువంటి లక్షల ఎకరాలు మళ్ళీ సేకరించాలి. నెంబర్ 8, ఏదైతే అప్పుడు ఒక 5,000 కోట్లు, అప్పుడు ఒక 5,000 కోట్లు పెడితే ఒక 5 సంవత్సరాల్లో 20,000 కోట్లు మనం ఖర్చు పెట్టినా రెడీమేడ్గా ఏదైతే మిగిలిన బిల్డింగ్లు అన్ని రెడీ అయిపోతాయి మావిగన్కి సంబంధించి. ఇక్కడ 2 లక్షల కోట్లు అప్పులు తేవాలి, దానికి కేంద్ర ప్రభుత్వం మధ్యలో మీడియేటర్గా ఉండాలి. దానికి అప్పులు వడ్డీ కట్టాలంటే ఇది అయ్యే పని కాదు. నెంబర్ 9, 3 జిల్లాలు కలిసింది మావిగన్. ఇక్కడ కేవలం కొన్ని గ్రామాల సమూహమే అమరావతి. ఫైనల్ గా చెప్పాలంటే మావిగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెడీమేడ్ రాజధాని, ఏదైతే అమరావతి అనేది ఎప్పటికీ పూర్తిగా అన్నటువంటి రాజధాని. ఫైనల్ గా అమరావతి అనేది ఏదైతే అమరావతి అనేది అతిపెద్ద గుదిబండ రాష్ట్రానికి, మావిగన్ అనేది రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్. ఎందుకు వీసా తీసుకోవాలని అంటున్నారు? మనం చెప్పారు కదా, రానివ్వలేదు కదా మొన్న. కాదండి, ఇప్పుడు మన అచ్చెన్నాయుడు ఏమన్నాడు? సిగ్గు, శరం, లజ్జ ఇవన్నీ ఉంటే మీరు అమరావతికి వస్తారా అని అన్నాడు. మరి మీరు మావిగన్కి వ్యతిరేకం కదా అప్పుడు. అదే సిగ్గు, అదే శరము, అదే లజ్జ, ఇంకేదన్నా 4 పదాలు యాడ్ చేసి కూడా చెబుతా. అవన్నీ ఉంటే నువ్వు మచిలీపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ అడుగు పెట్ట మాకు. అదెట్లా అంటే మేము అమరావతికి వ్యతిరేకం కాదు, మళ్ళీ చెప్తున్నాం. అమరావతి ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు. అమరావతిలో వేసేటటువంటి ఆ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆ గేటెడ్ కమ్యూనిటీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కడతానంటున్నాడో దానికి పర్మిషన్ తీసుకొని రావాలంటున్నారో దానికే వ్యతిరేకం. అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకం. ఆ రోజు అదే చెప్పాం, ఈ రోజు అదే చెప్పాం. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మావిగన్ అంటున్నాం. మరి ఈయన సిగ్గుల అద్దల గురించి మాట్లాడి ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి మావిగన్ అంటే అర్థం కాలేదంట. అవును, మావిగన్ అంటే మీకు అర్థం కాదు. వెన్నుపోట్లు కస ఎలా పొడవాలి, ఎలా తప్పుడు ప్రచారాలు చేయాలి, ఎలా మోసాలు చేయాలంటే బాగా గుర్తొస్తాయి. మావిగన్ అంటే ఎందుకు గుర్తొచ్చింది? జగన్ గారు చెప్పారు కదా మావిగన్ అంటే అని పేరు. ఒక రాత్రిపూట నిద్రలేపు మావిగన్ అనగానే బీపీ వచ్చి గుండెపోటు వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి అని. ఇదే ఈ రోజు నుంచి పర్మనెంట్ గా ఉంటుంది అది. ఆ బీపీ ఇంకా ప్రత్యక్షంలో రేపు ఎన్ని ఊతులు పెడతాడు. అందుకని ఇవాళ ఒక్కరోజన్నా అమరావతిలో ప్రశాంతంగా నిద్రపోండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీకు ఇక్కడ 3 సంవత్సరాలు నిద్రపోతారు. ఇల్లు ఉంది కదా, కరకట్ట ఇల్లు అన్నా కొద్దిగా విజయవాడ దగ్గర ఉంది. అమరావతికి పోతే అంబులెన్స్లు రావడానికే టైం పట్టింది. సార్ ఈయన ముఖ్యమంత్రి అంటే పక్కన అంబులెన్స్ ఉంటుంది, కానీ సామాన్య ప్రజల పరిస్థితి కాదు కదా. సో నేను క్లియర్ గా అంటుంది ఏంటంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మావిగన్ అనే దాంతోనే మేము ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం. రావాలి జగన్, కావాలి మావిగన్ అనేది మా 2029 ఎన్నికల నినాదంగా మేము ఖచ్చితంగా దాని ప్రకారం మేము వెళ్తాం. మన మచిలీపట్నం, మన విజయవాడ, మన గుంటూరు, మన రాజధాని, మన ఆంధ్రప్రదేశ్. రైట్. ఎస్ రామ్నాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్పేశారు, చాలా క్లియర్గా చెప్పేశారు ఆయన. ఇప్పుడు వచ్చే ఎన్నికలకు కూడా ఇదే స్టాండ్తో వెళ్తామని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఈ సమాచారం అందిన వెంటనే ఏదో కొంత నాకు మావిగన్ అంటే అర్థం కాలేదు మీకు అన్నారే, కానీ రేపో ఎల్లుండో దీనిపైన ఎస్ వెళదాం, ఎన్నికలకు వెళదాం, నేను స్వీకరిస్తున్నా, అమరావతిని లైక్ చేసేవాళ్ళు టీడీపీకి వేయండి, మావిగన్ లైక్ చేసేవాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయండి అని జగన్మోహన్ రెడ్డి గారి సవాల్ని స్వీకరించే అవకాశం ఉందా? ఈశ్వర్ గారు, మీకు రామచంద్రయ్య గారికి, రెడ్డి గారికి నమస్కారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మావిగన్ అంటే మీకు అర్థమైందా అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి వైసీపీ వాళ్ళకంటే, పబ్లిక్ అంటే
మావిగన్ అంటే ఏంటి చాలా క్లియర్ గా అర్థమైంది. ఆయనకి ఎందుకు అర్థమైంది. అర్థమైందంటే వైజాగ్ గతంలో 3 రాజధానులు వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతామన్నప్పుడు సరే విశాఖపట్నంలో ఏమైనా సరే మనకి ఎలాంటి నష్టం జరిగినా సరే మనం అమరావతిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కృష్ణా గుంటూరు జిల్లాలకు వ్యతిరేకము, అందుకే ఈ ప్రాంతాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్తూ ఒకవైపు ఏమో విశాఖపట్నంలో భూకంపం వస్తుంది, మునిగిపోతుంది, చైనా వాళ్ళు ఫస్ట్ బాంబు వేస్తే మన విశాఖపట్నం మీదే వేస్తారు, ఎల్జీ పాల్మర్స్ లాంటి దుర్ఘటనలు కడితే ఉండే వాళ్ళంతా చనిపోతారు, రకరకాలుగా ప్రచారం చేసి అక్కడ వరకు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మావిగన్ అనేసరికి సిఆర్డీఏ పరిధిలోనే ఉంది, పైగా 30 లక్షల మంది జనాభాతో కూడిన వ్యవహారం. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మావిగన్ మేము వ్యతిరేకిస్తున్నాం అనలేకపోతున్నారు. ఎక్కడ నేను మావిగన్ వ్యతిరేకిస్తాను అని అంటే 30 లక్షల మంది జనాభా విషయంలో తాను ఏమైపోతారో తెలియక బాగా గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, అమరావతికి వ్యతిరేకం కాదు కానీ అక్కడ జరుగుతున్న వ్యవహారాలకు వ్యతిరేకం. మావిగన్ అనేది చాలా సింపుల్ గా కాన్సెప్ట్, రాష్ట్రానికి బడ్డలు ఉందడు అని చెప్తున్నారు. అంటే అమరావతిని వ్యతిరేకించడం లేదు, మావిగన్ మా కాన్సెప్ట్ అని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మావిగన్ వ్యతిరేకించలేకపోతున్నారు, సమర్థించలేకపోతున్నారు. ఏమీ తెలియనట్టు మీకేమన్నా అర్థమైందా చెప్పండి అని పబ్లిక్ మీటింగ్ లో ఉండవాలి. మీకేమన్నా అర్థమైందంటే మైకులు తీసుకొని చెప్తారా, అవును సార్ ఇలా అర్థమైంది, మాకు ఇలా అర్థం కాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు తన ఒపీనియన్ ని రుద్దుతూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సెల్ఫ్ గోల్ ఇప్పుడే కొట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు అమరావతి నిర్మించాల్సిందే అధికారంలోకి వచ్చిన తర్వాత అని అడిగే అర్హతను కూడా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోల్పోయారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందము ఉండవలేదు, మీకు సిగ్గు శరముంటే రాకూడదు, ఈ పురుగులకు మాకు ఏ మందు కొట్టాలో మాకు తెలుసు, ఇంకోసారికి ఇక్కడ అడుగు పెడితే మీరు తిరిగి వెళ్ళరని కూడా వార్నింగ్లు ఇచ్చారు, పత్రికల్లో ప్రముఖంగా రాసుకున్నారు. ఇంకా అలాంటి ప్రాంతం మీద రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత లేదు మీరు ఇక్కడ నిర్మించాలి, అమరావతిలో లక్షల కోట్లు పెట్టాలి అనే రైట్ కూడా ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీ కోల్పోయింది. ఇంకో విషయం ఏంటంటే అసలు మొన్న ఎన్నికల్లో అమరావతి మీద ఎలక్షన్ జరగలేదండి. వీళ్ళు ఒక 5 కాన్సెప్ట్లు తీసుకొని అబద్ధాలైనా సరే మీడియా బలంతో రుద్ది పబ్లిక్ ని వైసీపీ మళ్ళీ గెలిస్తే ఏమైపోతుందో నాకు వాతావరణాన్ని సృష్టించి అధికారంలోకి వచ్చారు. అమరావతి మీద ఎలక్షన్ జరగలేదు. కానీ గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలివిగా ఏం చేసింది, డే 1 నుంచి ప్రజలు ఇచ్చిన తీర్పు, అమరావతికి మద్దతుగా ఇచ్చిన తీర్పు అంటూ ప్రచారం చేసుకున్నారు. అంటే ఒక యాక్సెప్టెన్సీ ఉంది అనుకోవడానికి. సరే అక్కడికైనా ఆగారంటే అక్కడికి ఆగకుండా ఆ తర్వాత అసలు విషయాలు మొదలుపెట్టారు. ఇది ఒక మున్సిపాలిటీ అవుతుందన్న తర్వాత ఇంకో 50,000 ఎకరాలు కావాలన్న ఈనాడు పత్రిక అయితే ఇప్పట్లో ఆగేది ఇది మొత్తం 2,75,000 ఎకరాల వద్ద అవుతుందని ఈనాడు పత్రికలో కథనం రాయించుకున్నారు. అవును. సెకండ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళారు. అప్పుడు ఏమన్నారు, ఏపీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళే ఇది పెద్ద కుంభకోణం, రెండో విడత భూములు ఇస్తే మీ మీద సానుభూతి కూడా ఉండదు, ఇది ప్రభుత్వానికి మీకు గారి ఒప్పందము, చంద్రబాబు నాయుడు గారికి మీకు జరిగిన ప్రైవేట్ ఒప్పందం కానీ పబ్లిక్ భావిస్తారు అని ఏది వైఎస్ఆర్సీపీని వ్యతిరేకించే ఏపీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళే చెప్పారు. అంటే అక్కడ ఎలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయో పబ్లిక్ మొత్తం అర్థమవుతూ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 2 ప్రపంచాన్ని ఈ రాష్ట్రంలోనే సృష్టించారు. ఒక ప్రపంచం ఏంటంటే రోజు రోడ్లు ఎక్కుతూ ఉంటారు, పాపం మాకు మద్దతు ధర లేదు, పొగాకు లేదు, మామిడికాయ కొనే వాళ్ళు లేరు, ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం, ఫీడ్ ధరలు పెరిగిపోతున్నాయని కొంతమంది, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, ఇవ్వడం లేదు, చివరకు స్కూల్ యూనిఫామ్లు కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. డబ్బులు లేవంటారు వీళ్ళందరూ అడిగితే. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీ అధికారులతో కాంట్రాక్టర్లతో రివ్యూ పెట్టినప్పుడు మాత్రం అమరావతి విషయంలో వెనక్కే తగ్గదండి, వారానికి 900 కోట్లైనా ఖర్చు చేయండి, నేను తీసుకొని ఇస్తా అంటున్నారు. అంటే ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటున్నారు అంటే అమరావతి అన్నది మనకి దక్కాల్సిన ఫలాలన్నింటినీ లాగి పడేస్తుంది అన్న నిర్ధారణకు ఇప్పటికే వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో ఆ మావిగన్ అనే కాన్సెప్ట్ చాలా సింపుల్ గా, ఎలాంటి పెద్ద బడ్డన్ లేకుండా, ఆర్థికంగా ఇబ్బంది లేకుండా సింపుల్ గా జరిగిపోయే కాన్సెప్ట్ పబ్లిక్ ముందుకు తెచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ ఆలోచిస్తూ ఉన్నారు, ఇది మంచిదే కదా, పైగా ఎక్కడికో దూరంగా తీసుకెళ్లడం లేదు, సిఆర్డీఏ పరిధిలోనే ఉంది, ఏదో కొన్ని జిల్లాలకు వ్యతిరేకము కొన్ని ప్రాంతాలకు వ్యతిరేకం అనడానికి కూడా ఈ రోజు లేదు కదా అని పబ్లిక్ లో కూడా పెద్ద ఎత్తున రియలైజేషన్ మొదలైంది. ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆందోళన కలిగిస్తారు. ఇంకా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు హైకోర్టుకు వెళ్లి 6 నెలల్లో మొత్తం రాజధాని నిర్మించి మీరు ఇచ్చేయాల్సిందే అని ఒక తీర్పు తెచ్చారు. కానీ 2 ఏళ్ళు అయింది, ఇప్పటికీ కూడా ఎందుకు మీరు మౌలిక సదుపాయాలు కల్పించి రిటర్న్ రూల్ ఫ్లాట్ ఇవ్వడం లేదు? మొన్న ఆంధ్రజ్యోతి పత్రికలోనే 4 రోజుల క్రితం రాశారు, మొత్తం ఈ ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ లో ఎంతవరకు పని జరిగిందంటే కేవలం 10% జరిగిందండి. కేవలం 10% ఆంధ్రజ్యోతిలోనే రాశారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు మీరు. వర్క్ కనీసం ఆ రిటర్న్ రూల్ ఫ్లాట్ ఇస్తే ప్రభుత్వం మీద బడ్డన ఒక విధంగా జరుగుతుంది. ఎందుకంటే తొలి విడతలో భూములు ఇచ్చిన వాళ్ళకు ఎకరాకు ₹1,00,000 చెల్లిస్తున్నారు ఈ రోజు, ఏది కౌలు ఏడాది. మీరు కనీసం అవన్నీ ఇచ్చేస్తే బడ్డన తగ్గుతుంది కదంటే ఆ పని చేయలేకపోతున్నారు. అంటే మొత్తం మీద రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక ఊబిలోనికి దింపారు అనేది పబ్లిక్ కి కూడా అర్థమైపోయింది. కానీ దాదాపు ఒక 65,000 వరకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాల్సి ఉంది సార్. ఇప్పటి వరకు మార్కింగ్ తప్పిస్తే ఎవరికి డెవలప్ చేసినటువంటి రిటర్నబుల్ ప్లాట్ ఇవ్వలేదు.
కనీసం ఈ 3 ఏళ్లలోనైనా అది జరుగుతుందా? మార్కింగ్ కూడా కాదండి, అది ఓన్లీ కంప్యూటర్ తెర మీద కంప్యూటర్ తెర మీద, ఇచ్చారు. సారీ, ఆన్లైన్లో ఇచ్చారు. అది కూడా మార్కింగ్ అని కూడా చెప్పడానికి లేదు, కంప్యూటర్ మీద చూపిస్తున్నారు, మీది ఇక్కడ, మీకు ఇక్కడ, మీకు ఇక్కడ అని చెప్తున్నారట. ఈ 3 ఏళ్లలోనైనా డెవలప్ చేసినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ ముందుగా భూములు ఇచ్చినటువంటి రైతులు పొందుతారా? ఇప్పుడు 2027కి ఇస్తామని టార్గెట్ పెట్టుకున్నారు లేటెస్ట్ గా అని చెప్తున్నారు, కానీ 10% మాత్రమే మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్తున్నారు. అంటే ఇంకా ఇక్కడ 90% అంటే అయ్యే పని కాదు. పైగా నారాయణ గారు ఏం చెప్తున్నారు, మేము రెడీ చేయించగలం కానీ మళ్ళా పైప్ లైన్ల కోసమో విద్యుత్ లైన్ల కోసమో గుంతలు అయినప్పుడు మళ్ళీ ఆ ప్లాట్లలో పడుతుంది కాబట్టి మేము ఇవ్వడం లేదని చాలా సింపుల్ గా కారణం చెప్పి తప్పించుకుంటూ ఉన్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అన్నది ఈ అమరావతి కాన్సెప్ట్ అనేది దశాబ్దాల పాటు ఈ రాష్ట్రాన్ని వెంటాడుతుందన్నది పబ్లిక్ ఒక నిర్ధారణకు వచ్చారు. పైగా దీని పేరుతో ఇష్టానుసారం వ్యవహారాలు నడుపుతున్నారు అనేది కూడా పబ్లిక్ అర్థమైంది. కాబట్టి మావిగన్ కాన్సెప్ట్ తో సింపుల్ గా అదే ప్రాంతంలో పక్కనే ఈజీగా అయిపోతున్నప్పుడు విఘ్నులు ఉన్న ఏ ఒక్క ప్రజలైనా సరే ఎందుకు వ్యతిరేకిస్తారు? దీన్ని ఎవరు వ్యతిరేకించారు. అది చర్చ జరిగితే ఆ ఇబ్బంది వస్తుందని చంద్రబాబు నాయుడు గారు మీకు అర్థం కాలే, మాకు అర్థం కాలే, ఎవరికి అర్థం కాలేదని చెప్తూ ఉన్నారు. కానీ అందరికీ అర్థమైంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి అర్థమైందన్న విషయం అందరికీ అర్థమైందా? అందరికి అర్థమైంది చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారే. కాకపోతే ఆయన అడుగుతూ తనకు బాగా అర్థమైంది కాబట్టి మీకు అర్థమైంది. ఏదో కన్ఫ్యూజన్ లో కొంత గందరగోళంలో పడ్డట్టు అనిపించట్లేదా మీకు చంద్రబాబు నాయుడు గారు? అంటే ఎటు చెప్పలేక, ఎస్ మావిగన్కు వ్యతిరేకం అని చెప్పలేరు, మావిగన్కి అనుకూలం అని చెప్పలేరు, ఏమీ చెప్పలేక ఒక కన్ఫ్యూజన్ లో పడిపోయినట్టు అనిపించట్లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కర్నూలులోనో ఏ తిరుపతిలోనో లేకుంటే వైజాగ్ లోనో పెడతామంటే చూసారా ఈ ప్రాంతానికి వ్యతిరేకం అని చెప్పి 2 జిల్లాల్లోనే కనీసం రెచ్చగొట్టే అవకాశం ఉండేది. సరే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం మనకి నెంబర్ 1 సిటీ మన రాష్ట్రంలో, అదైతే నెంబర్ 1 ఛాయిస్, దానికి ఒప్పుకోలేదు వదిలేద్దాం, ఇది ఈ పక్కనికే 2 లక్షల కోట్ల ఖర్చు పెట్టే అవకాశం లేకుండా ఉంటుంది అని అసలు ఈ మోడలే తప్పు కదండి. ఎప్పుడైనా సరే నువ్వు ఒక అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చేసి వదిలేస్తే ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ భూముల్లో వాళ్ళు ఏదో చేసుకుంటారు, అమ్ముకుంటారు, ప్రైవేట్ వ్యక్తులు వస్తారు, పెట్టుబడులు పెడతారు. నువ్వు కావాలంటే ఒక సచివాలయం, సెక్రటేరియట్, గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టి వదిలేయాలి. అలా కాకుండా లక్షల ఎకరాలన్నీ తీసుకొని వచ్చి నెత్తినేసుకొని ఒక్కో ఎకరాకి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తానని ఒక నెత్తినేసుకోవడంతో మొత్తం అమరావతి అనేది ఎదురు తిరిగింది డే 1 లోనే. ఈ కాన్సెప్టే తప్పు. ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, కొన్ని ఏరియాలో మాస్టర్ ప్లాన్ ఇచ్చి వదిలేస్తుంటారు, అంతేగాని ల్యాండ్ పూలింగ్ మొత్తం తీసేసుకొని మేము డెవలప్ చేస్తాం అని ఇవన్నీ పెట్టుకోరు. పైగా ఇప్పుడు అన్ని భూములు ఇంకా ఎవరి దగ్గర ఉన్నాయి, ఇంకా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. కనీసం ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే పరిస్థితి ఉంటే అన్నిటికీ మించి ఆందోళన కలిగించే అంశం చాలా మందికి ఏంటంటే అర్థం కాదు, ఈ భూములు అమ్మి అప్పులు తీరుస్తామంటున్నారు. కానీ మొత్తం ఒకవేళ ఒక లెవెల్కి వచ్చి రెడీ అయిన తర్వాత ఈ భూములు మళ్ళీ 99 పైసలకు, ₹1,00,000 ఎకరాను ఈ తక్కువ ధరకు అమ్మేయరు కావాల్సిన వాళ్ళకి అన్న గ్యారంటీ ఏంటి అన్నది కూడా లేదు. అంటే ఆ విధంగా అమ్మేసి మళ్ళా అప్పుడంతా రాష్ట్ర ప్రభుత్వం నెత్తినేసినా వేస్తారు. ఎందుకంటే 2 ఏళ్లుగా ప్రభుత్వం ప్రతి విధానంలోనూ ఒక అనుమానాస్పదంగానే ఉంది. ఎక్కడ కూడా ప్రజా ప్రయోజనాలు కాపాడాలన్న ఉద్దేశాలు కానీ అలాంటి అప్రోచ్ కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనిపించడం లేదు. కాబట్టి అంతా రెడీ అయిన తర్వాత ఈ 4,000 ఎకరాలు 2,000 ఎకరాలు మిగిలేది తమ వాళ్ళకి తక్కువ ధరకు ఇచ్చేసుకొని ఇంతకు మించి రేట్ పోలేదు మేమేం చేస్తాము అని చెప్పి ఆ బ్యాంకుల నుండి తెచ్చిన అప్పుడు మొత్తం పబ్లిక్ మీద వేసినా కూడా ఈ రాష్ట్రంలో ఎవరు అడిగే వాళ్ళు ఉన్నారు, ఏ వ్యవస్థ అడ్డుకునే పరిస్థితి ఉంది? సాయి కృష్ణ హత్య కేసుపై సిట్టు విచారణ జరుగుతున్న తీరుపై జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. కస్టడీలోకి తీసుకొని ఒక మనిషిని దారుణంగా కొట్టి చంపి కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్ను సైతం మాయం చేసి చివరికి శవం కూడా కనపడకుండా మాయం చేసి ఆ శవం ఎక్కడుందో, ఏం చేశారో, ఏమైందో కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పాశవిక ఘటన జరిగి, ఈ ఘటన కూడా ఎక్కడ జరిగింది? సో కాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆమడ దూరంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా నివ్వెరపోయే ఘటన. ఇవి ఒక్కొక్కటిగా కూడా బయటికి వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి జరగడం ఏమిటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఎవరూ కూడా నిలదీయకూడదట. ఇలాంటి ఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నా, మన కళ్ళ ఎదుటే జరుగుతూ ఉన్నా, సాక్షాత్తు విజయవాడలోనే స్టేట్ హెడ్ క్వార్టర్స్లోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కూడా నిలదీయకూడదట.
వీటి గురించి ప్రశ్నిస్తే, వీటి గురించి నిలదీస్తే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మాటలు ఏమిటి? క్రిమినల్స్కు మద్దతు ఇస్తారా అంటూ తాను ఎదురుదాడి చేయడమే కాకుండా తనకు తానా తందానా అనే ఎల్లో మీడియాతో కూడా ఇదే మాదిరిగానే రాతలు రాయి చేస్తారు. క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిన ఘటనలో అమానవీయంగా ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలో తీసుకోవడం, కొట్టడం, చంపడం, కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్ను మాయం చేయడం, చివరికి శవం కూడా మాయం చేసిన పరిస్థితి. చివరికి ఆ తల్లికి కనీసం బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పరిస్థితుల మధ్య. రైట్ సార్. రామచంద్రయ్య గారు, లాకప్ డెత్ కేసు, సాయికృష్ణ లాకప్ డెత్ కేసు పైన సిట్ విచారణ జరుగుతోంది. ఓవరాల్గా మీ అబ్జర్వేషన్ ఏంటి? సిట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి వాటి వరకు జరుగుతున్నటువంటి తీరుపైన. ఇప్పుడు సిట్ ఏర్పాటు చేయడము, ఆ నాగరాజుని సస్పెండ్ చేయడము, తర్వాత అరెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా జగన్ ఆ ఇంటిని ఆమెను పలకరించి అక్కడ ప్రెస్ తో మాట్లాడిన తర్వాతనే స్టార్ట్ అయినాయి. అంటే అంటే ఆ విజిట్ జరగకుండా ఉంటే ఇంకెన్ని రోజులైనా ఇది ఒక నాంచుడు వ్యవహారంగానే నడిచేది, కానీ ఈ మాత్రం కూడా ప్రభుత్వం స్పందించేది కాదు. ఓకే, సరే అయింది. ఇప్పుడు ఇన్ని రోజుల పాటు ఒక వ్యక్తి అరెస్ట్కు ముందు, అరెస్టు తర్వాత చంపేసిన తర్వాత, చంపబడిన తర్వాత ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు అంటే దీంట్లో ఇది కేవలం ఆ సిఐ ఒక్కడు లేకపోతే ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ కలిసి టార్చర్ చేస్తేనే చనిపోయిన ఘటనలాగా అక్కడ అనిపించడం లే. విజయవాడలో నిన్న విజయవాడలో ఉన్నాను, ఇంతకుముందు తెలిసిన ఫ్రెండ్స్ తో మాట్లాడితే కూడా ఇది ఏదో చాలా పెద్ద వ్యవహారం, పెద్ద నెట్వర్క్ ఇందులో ఇన్వాల్వ్ అయింది అనేది ఒక జనరల్ ఫీలింగ్ వస్తూ ఉంది పబ్లిక్ లో, అట్లీస్ట్ దీని గురించి ఫాలో అయ్యే వాళ్ళలో. కాబట్టి ఏమైనా ఒక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా విచారణ జరిగితే తప్ప ఈ ప్రభుత్వం వేసే సిట్లు ఐపీఎస్ ఆఫీసర్ని వేయొచ్చు, బట్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కమిషనర్ ఐపీఎస్ ఆఫీసరే ఉంటాడు, డీజీపీ ఐపీఎస్ ఆఫీసరే ఉంటాడు, కమిషనర్ని పిలిచి ఏం విచారిస్తాడు మరొక ఐపీఎస్ ఆఫీసరు, డీజీపీని పిలిచి డీజీపీని మీకు తెలిసిందా లేదా, ఎప్పుడు తెలుస్తుందని అడిగేటువంటి ఆ ఫోర్సు సిట్ ఆఫీసర్స్ కి రాదు, వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్స్ అయితే కూడా. ఎందుకంటే వీళ్ళంతా కొలీగ్స్, వన్ వే ఆర్ ది అదర్. ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ అంతా ఒక బ్యాచ్ అటు ఇటుగా ఉన్నా కానీ వీళ్ళంతా సాయంత్రం అయితేనో ప్రతి చోట ఎక్కడో చోట ఫంక్షన్స్ లో కలిసేటువంటి కొలీగ్స్ వీళ్ళు. వాళ్ళ కింది స్థాయి ఎస్ఐ మీదనో ఒక పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్స్ పట్టుకుని విచారించమంటే వీళ్ళు ఎఫెక్టివ్ గా చేయగలరేమో కానీ ఆ డొంక పై వరకు కదులుతా ఉంది, పై లెవెల్లో ఆఫీసర్స్ కూడా దీంట్లో అందరికీ అన్ని తెలుసు అన్నప్పుడు ఈ సిట్ యొక్క స్థాయి చాలు. అవును. సో కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వీటికి సరైన ఎంక్వైరీ కాదండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ కేవలం నిజాలు తెలుసుకోవడానికో నెమ్మదిగా ఉపయోగపడుతుంది. సిబిఐ అయితే దాంట్లో కూడా ఒక పోలీస్ ఫోర్స్ ఉంటుంది, వాళ్ళు అరెస్టులు చేయడాలు కానీ లేకపోతే హై లెవెల్ ఈ కమ్యూనికేషన్ డేటాని పట్టుకోవడం కానీ, జిపిఎస్ డేటాని తీయడం కానీ, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏదేదైనా సీజ్ చేయడానికి ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్, ఇవి దాని లెవెల్ డిఫరెంట్ గా ఉంటుంది దాని యాక్షన్. కానీ ఇక్కడ చెన్నైలో ఒక పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని తీసుకున్నా, లేకపోతే సాధారణంగా కొంత సోషల్ మీడియాలో కూడా సార్ చనిపోయినటువంటి సాయి కృష్ణను ఒక విలన్గా, ఒక క్రిమినల్గా చిత్రీకరించే ప్రయత్నం, అతనిపైన చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా జరిగిందని చెప్పే ప్రయత్నం, సిఐ నాగరాజును ఒక హీరోగా ప్రొజెక్ట్ చేసేటటువంటి ఒక ప్రయత్నం. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అయితే నేను క్రిమినల్స్కి సపోర్ట్ చేయాలని అంటారు. ఇప్పుడు క్రిమినల్ అయితే జైల్లో ఉండాలి కదా, బయట ఎందుకున్నాడు? ఇప్పుడు 24 ఏళ్లకే 23 కేసులు 22 కేసులు అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో గవర్నమెంట్ అనుకూలమైనటువంటి పత్రికలో రాయడం జరిగింది, నేను చూసినాను. అవును. పాయింట్ ఏంటంటే 24 ఏళ్లకి 22 కేసుల్లో కూడా ఉన్నాడు అనుకుంటే వాడు అధికార పార్టీలో పెద్దవాళ్ళ అండదండలు లేకుండానే అన్ని కేసులు ఇన్వాల్వ్ అయ్యి ఫ్రీగా తిరుగుతున్నాడా బయట కదా? వాడికి ఎక్కడో చోట వాడి నెట్వర్క్ అంటే అధికార పార్టీలతో వాళ్ళతో నెట్వర్క్ ఉంటేనే ఇట్లాంటి వాళ్ళు సర్వైవ్ కాగలరు. కరెక్ట్.
మరి వాళ్ళందరినీ పక్కన తీసేసి కేవలం కేసు రిజిస్టర్ అయిన ఒక్కడనే ఈరోజు ఆ డొంకంతా తీగ లాగితే డొంకంతా కలుగుతా ఉంది కాబట్టి ఈ విక్టిమ్ని షేమింగ్ చేయడం అనమాట. ఇది దురదృష్టవశాత్తు 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ట్రెండ్ పెరిగిందండి. మాబుని ఉద్రేకపరిచి విద్వేషంతో ఇతరుల మీద దాడి చేయడం, మీడియాని మ్యానిపులేట్ చేసి విక్టిమ్ని షేమ్ చేయడం, విక్టిమ్ని వీళ్ళకి జరగాల్సిందేలే, వీళ్ళకి ఇదే సరైన శిక్షలే అనేటువంటి ఒక సైకాలజీకి ఈ లాస్ట్ 10 years లో 10 to 12 years లో కేంద్రం నుంచి మొదలయ్యే అన్ని రాష్ట్రాలు కూడా పాకింది. సో ఇప్పుడు వాడు క్రిమినల్ అనేది నిర్ధారించాల్సింది, వాడికి ఏ శిక్ష పడాలని నిర్ధారించింది కోర్టు, ఛార్జ్ షీట్ వేయాల్సింది పోలీసులు. ఆ ప్రక్రియను పక్కన పెట్టి ఈ సిఐకి ఒక వ్యక్తిని చంపేటువంటి హక్కు లేదు, ఎంత క్రిమినల్ అయినా. తర్వాత ఇప్పుడు చంపిన తర్వాత డెడ్ బాడీని కూడా మాయం చేయడం ఏంటి? అది ఎక్కడైనా జరిగిందా ఇటీవల కాలంలో? ఏదో ఒక 20-30 సంవత్సరాలుగా రాజకీయాల్లో అటు ఇటుగా అబ్జర్వ్ చేస్తున్నాం కానీ చూడండి ఆ పోలీసులు, ఆ కృష్ణలంక పోలీసులు వాళ్ళ యొక్క అహం, వాళ్ళ తీరు, మేము ఏం చేసినా ఏం కాదనే తీరు. ఆమె వాళ్ళ మదరు స్టేషన్కి వెళ్ళి అడిగితే అబ్బాయి ఆచూ గురించి, ఇంకెక్కడ ఆచూకి పటం వేసుకుని దండేసుకోపో, దండం పెట్టి ఒక హేళనగా పోయి దండేసి దండం పెట్టుకో అంటే ఒక తల్లితో. మదర్ ఈజ్ మదర్ ఫర్ ఎనీబడి. వీడిని శిక్షిస్తా ఉంటే అడ్డుపడలేదుగా. అవును, వీడిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి 20 ఏళ్ళు శిక్ష అయ్యింది, ఆమె ఏం అడ్డుపడింది? వాడి కర్మ, వాడు చేసిన పనులకు శిక్ష అనుభవిస్తున్నాళ్లే అనుకుంటుంది. అవును, కానీ మీరు చంపేసి డెడ్ బాడీ కూడా కనపడకుండా చేసి పోలీస్ స్టేషన్కి వచ్చిన ఆమెను నువ్వు దండేసుకోపో, వాడికి లేడు అనేటువంటి అంత చులకన భావం ఎట్లా కలుగుతుంది పోలీసులకి? అంటే ఒక అగ్రీవుడి పార్టీ మీ దగ్గరకు వచ్చినప్పుడు. అవును. సో ఇది నాకు అనిపించేది క్లుప్తంగా ఏంటంటే చాలా వైడ్ కనెక్షన్స్ ఉండి జరిగినటువంటి ఇన్సిడెంట్ గా అయితే ఆ ఫీల్ తెలుస్తా ఉంది. ఇది సిట్ ద్వారా జరిగితేనో మెజిస్ట్రియల్ ఎంక్వైరీ జరిగితేనో నిందితులందరినీ, ఆ నెట్వర్క్ అందరినీ ఛేదించడం కష్టం. సో సిబిఐ అయితేనే తమిళనాడులో ఆ పోలీసులకి ఉరిశిక్ష పడిన కేసులోనూ అది సిబిఐకి వెళ్ళిన తర్వాతనే జరిగింది. కరెక్ట్. కల్కటాలో మెడికల్ డాక్టర్ మీద అత్యాచారం, హత్య జరిగిన దాంట్లో కూడా ఆ పోలీసుల మీద నమ్మకం లేక సిబిఐ ఎంక్వైరీ, కోర్టు జోక్యంతో సిబిఐ ఎంక్వైరీ జరిగింది. చివరికి మన తిరుపతి లడ్డు అంశంలో కూడా 5 6 రాష్ట్రాల నెట్వర్క్ అయినటువంటి అవినీతి నెట్వర్క్ అంతా సిబిఐ ఎంక్వైరీ ద్వారానే జరిగేది. సిబిఐ రిపోర్ట్ ఒక ఛార్జ్ షీట్ అయింది. అవును, నీట్ ఎగ్జామ్ కూడా సిబిఐ కదా సార్. నీట్ ఎగ్జామ్ లో అవకతవకల పైన కూడా సిబిఐ ఎంక్వైరీనే జరిగింది. సో ఇది ఒక వైడ్ నెట్వర్క్, చాలా డీప్ రూటెడ్ క్రిమినల్స్, మాఫియా దీంట్లో ఏదైనా నుంచి ఇన్వాల్వ్ అయినప్పుడు సిబిఐ ద్వారా జరిగితే తప్ప ఈ సిట్టు ఎంత చేసినా మనకు పూర్తి వాస్తవాలు బయటకు రావు. రైట్. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు ఎవరిని? సిఐ నాగరాజుని. ఆయన తరపు లాయర్లు ఏం చెప్తున్నారంటే ఆడియోగ్రఫీ, వీడియోగ్రఫీ చేయాలని చెప్తున్నారు. ఎందుకు అనంటే నాగరాజు పైన 3rd degree ప్రయోగిస్తారేమో అని, దెబ్బ పడుతుందేమో ఆయన శరీరం పైన లాయర్లు ముందుగానే కోర్టుకు విన్నవించుకుంటున్నారు. అలాగే జైల్లో రాజమహేంద్రవరం జైల్లో ఆయన విచారించాలి. లేని పక్షంలో సిఐకి ప్రాణహాని ఉండబోదని అఫిడవిట్ ఫైల్ చేయాలి. సిఐ గారికి ప్రాణహాని ఉండదు అని చెప్పాలి. ఆయన శరీరం పైన ఒక్క దెబ్బ కూడా కొట్టము అని ముందుగా అఫిడవిట్ రాసివ్వాలి. పైగా నాగరాజు గారు డైరెక్ట్గా న్యాయాధికారితో మాట్లాడే అవకాశం దొరికినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, కావాలనే తనను కేసులో పెట్టారని నాగరాజు న్యాయాధికారితో అన్నారు, జడ్జితో అన్నారు. కస్టడీకి తీసుకుంటే శారీరకంగా హింసించే అవకాశం ఉంది అని జడ్జి గారికి చెప్పుకున్నారు నాగరాజు గారు. ఇప్పుడు దృశ్యం 1, 2, 3 వచ్చేసినాయి. దృశ్యం 4 కృష్ణలంక పోలీస్ స్టేషన్ మీద ఈ లాకప్ డెత్ మీద తీస్తే ఇటు 3 కంటే బంపర్ హిట్ అయ్యింది. లేకపోతే రోజుకో దొంగ నాటకాలు ఇవన్నీ ఉడగ చెప్తారు. కృష్ణలంక పోలీస్ సిఐనంట ఇది 3rd degree ప్రయోగిస్తారా? అంత డేర్ ఉంది అసలు ఈ పోలీసులకి ఎవరికన్నా? నాగరాజు మీద ఒంటి మీద దెబ్బ ఏమనండి, ప్రభుత్వం కూలిపోయింది. ఏమో నిజంగానే కొడతారని భయం వచ్చిందేమో. ఆయన కొట్టడమే తెలుసు కానీ కొట్టించుకోవడం తెలియదు కదా. అంతా భయం ఉండొచ్చేమో నిజంగానే. ప్రభుత్వానికి తెలిసి
ఏదైతే దీంట్లో ఒక పొలిటికల్ లీడర్ల ఇన్వాల్వ్మెంట్ ఉండి పోలీస్ పెద్ద బాసుల ఇన్వాల్వ్మెంట్ ఉండి చేసినటువంటి హత్య, Okay. క్రూరంగా హింసించి హత్య చేశారు. లేకపోతే ఒక సిఐ అండి 32 టెరాబైట్స్ సీసీ ఫుటేజ్ 1.5 years మాయం జరుగుతాడా? 4 హార్డ్ డిస్కుల్లో 4x8 టెరాబైట్లు, ఒక టెరాబైట్ అంటే 2.5-3 లక్షల ఫోటోలు. సో అంత టెరాబైట్ల సీసీ ఫుటేజ్ ఎట్ట తీసేస్తాడు 1.5 years పైన సిపికి తెలియకుండా? ఇవన్నీ జరిగిపోతాయా? మరి ఈ విచారణ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఇదే పోలీసులు చంపేస్తే ఇదే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే ప్రభుత్వానికి తెలిసి జరిగితే కానీ ఎక్కడ న్యాయం జరిగింది ఇక్కడ? మరి అదే సిఐకి ప్రాణహాని ఉందని ఆయన తరపులో లాయర్లు చెప్తున్నారు కదా. ఏం లేదు సార్, దొంగ నాటకాలు ఇవన్నీ, దొంగ ఏమో సార్? నాటకాలు అంతే. ఎందుకు చెప్తారు లాయర్లు ఊరికే ఎందుకు సార్ చెప్తారు ఇప్పుడు సార్? సరే నిజంగా ప్రాణహాని ఉందని అతను అన్నాడు అనుకోండి, ఆ. ఎవరి వల్ల ఉందో చెప్పాలిగా, దేనికి ఉందో చెప్పాలిగా. అతను నేనేం తప్పు చేయలేదు అంటున్నాడు అవును. అని అన్నప్పుడు నిజంగా సార్ నేను తప్పు చేయలేదు, పలానా వాళ్ళు నన్ను ఇరికిచ్చారు, అది న్యాయాధికారి నిన్న న్యాయమూర్తి గారికి అదే చెప్తే అయిపోయిందిగా. ఆ నిజం చెప్తే ప్రాణహాని ఉందేమో పోనీ. కాదు ఏం లేదు సార్, ఇదంతా కానిస్టేబుల్ కూడా వీళ్ళు పిలిచినప్పుడు వచ్చారు. మొన్న సిపి సీరియస్ అయ్యాడు, ఒరే మిమ్మల్ని లొంగిపోమ్మంటే ఇంకా రాలేదేంట్రా ఇది అని చెప్పి సిపి అన్న సీరియస్ అవ్వగానే వాళ్ళు నాగపూర్ నుంచి ఒకటి వచ్చారు, పోలీసులు పట్టుకొని వచ్చారు, వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి లొంగిపోయారా? వాళ్ళే లొంగిపోయారు. మరి ఏంది అనేది మనకు అర్థం కావట్లేదు. ఈ సీక్వెన్స్ చూస్తే సిఐ నాగరాజే లొంగిపోయాడు, మీకు ఇక్కడ అర్థం కావట్లా. సిఐ నాగరాజ్ తప్పించుకోవాలనుకుంటే ఎప్పుడో తప్పించుకునేవాడు. ఓకే. అతని మీద ఎఫ్ఐఆర్ అయింది 19వ తారీఖు, 23వ తారీఖు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అంటే 5 రోజులు ఎక్కడున్నాడు? ఏదైతే కోర్టుకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఆయన దగ్గరికి ఎవరెవరు వచ్చి వెళ్తున్నారు? ఏదైతే డిప్యూటీ అడిషనల్ కమిషనర్గా ఉన్నటువంటి కొయ్యాన లలితా కుమారి, ఈ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎవడైతే ఫోన్లు అన్ని డేటా చూసి డిలీట్ చేశాడో ఆ నవీను, వీళ్ళందరూ వచ్చి ఆయన కలుస్తున్నారు. ఓకే. ఏది ఎఫ్ఐఆర్లో హత్య కేసు నమోదైనటువంటి ఒక సిఐని ఆ పైన ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి ఎలా కలుస్తారు? 5 రోజులు అతను రోజు వచ్చి కలుపుతున్నారు. సాక్షి టీవీ దగ్గర నుంచి అన్ని ఛానళ్ళ కిందే ఉన్నాయి. ఏం చేస్తాం? వాళ్ళు వస్తున్నారని చూపిస్తుందా, మనం చేయగలిగేదే ఉంది. మరి అని తెలియదా? రెండు అంటే ఆ కానిస్టేబుల్ వాళ్ళిద్దరూ పారిపోయారండి. ఎవరో చెప్తే వెళ్ళిపోయి ఎవరో చెప్తే వాళ్ళు చాలా నిజాయితీగా శాలరీ మీద మాత్రమే ఆధారపడి బతికే వాళ్ళు కాబట్టే వాళ్ళు ఎటువంటి దందాలు చేయలేదు, ఎటువంటి వసూలు చేయలేదు, లాడ్జీల మీద పడి డబ్బులు వసూలు చేయలేదు, స్పా సెంటర్ల మీద పడి డబ్బులు వసూలు చేయలేదు, లేకపోతే మధ్యలో ఈ అదే ల్యాండ్ డీలింగ్స్ ఇవి చేయలేదు. అందుకే పాపం ఆర్థిక ఇబ్బందుల్లో ఫోన్లు కూడా అమ్ముకున్నారని రిమాండ్ రిపోర్ట్లో రాశారు. అదేదో నాగపూర్ వెళ్తా అని డబ్బులు వచ్చింది, అదేదో నాగపూర్లో అమ్ముకున్నారంట పోయి పాపం. సార్ ఆ డబ్బులు లేక విజయవాడ ఏది కానిస్టేబుల్ అంట, హెడ్ కానిస్టేబుల్ డబ్బులు లేక ఫోన్లు అమ్మేశారా? ఎవరికి చెప్తున్నారు ఈ కహానీలు? ఇక్కడ ఎవరు కొనట్లేదు. చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం ఏమైనా గుడ్డిగా నమ్మి ప్రజలందరినీ బ్లేమ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రజలు ఎవరు సిద్ధంగా లేరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, ఒకడైతే అచ్చం లాడ్జీలు హోటల్లో రోజు దందాలు ఆడి వ్యాపారం, ఇంకొకళ్ళు ఏమో అచ్చం ఈ గంజాయి ఈ సెటిల్మెంట్లు అన్ని వ్యాపారం. ఇలా మధ్యలో ఇంకో ప్రైవేట్ వ్యక్తి ఉంటాడు సురేష్ అని, అతను 100 కోట్లు సంపాదించాడు, సీఏ 200 కోట్లు. అంటే ఈ హెడ్ కానిస్టేబుల్ ఎన్ని కోట్లు సంపాదించుంటారు మీరు చెప్పండి? ఫోన్లు అంటే ఎందుకు? ఫోన్లో డేటా ఏమైనా ఉంటే మరి తీసుకుంటారు కదా ఫోను, డేటా కోసం. డేటా అందుకని ఉన్నదట అంటే డిలీట్ చేసి ఆడ అమ్మేసి వచ్చారు. ఏ షాప్ లో అమ్మేశారు అక్కడికి వెళ్ళి గుర్తు తెలియదంట, అది కూడా రాశారు ఆడ. ఏ షాప్ లో అమ్మేమో గుర్తులేదు. మొత్తం నేను విచారణ రోజు చూస్తున్నా కదా పేపర్లో, ఫస్ట్ సిఐ నాగరాజు అడిగిన ప్రశ్నలకి మౌనం దాల్చారు, మళ్ళీ అడిగితే గట్టిగా మౌనం దాల్చారు, మళ్ళీ అడగగానే మీకు తెలుసు కదా మీరు రాసేసుకోండి సంతకం పెట్టాలన్నాడు, మళ్ళీ అడిగితే మౌనం దాల్చాడు. నిన్న ఈ కానిస్టేబుల్ కూడా అంతే, గట్టిగా అడిగితే మౌనం దాల్చారు. మాకేమీ తెలియదు అన్నారు. మాకు 6వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా మాత్రమే తెలుసు, 8 నైట్ నుంచి మాకు ఏమైందో ఇప్పుడు దాకా అసలు తెలియదు అని చెప్పారు. మరి ఇదేంటి? రైట్. రామ్నాథ్ గారు ఏంటి సార్ మీ అబ్జర్వేషన్ ఏంటి సిట్ విచారణ పైన చెప్పండి సార్ ఫైనల్ గా. నాగరాజు గారు ఏమంటున్నారు? మొన్నటి వరకు నాగరాజు చేశాడు అన్నట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో అంతా రాశారు. ఈ రోజు మాత్రం నాకు సంబంధం లేదని న్యాయాధికారికి ఫోన్ లో చెప్పారంట నాగరాజు. అంటే నీకు ఆధారాలు ఏమీ లేవు, ఇంకా మనం ఫిక్స్ అవ్వడానికి ఏది లేదు కాబట్టి ఇప్పుడు నాకు సంబంధం లేదు అని స్వయంగా నాగరాజు గారు చెప్తున్నట్టుగా. నాగరాజు గారిని కస్టడీలోకి తీసుకుంటే కొడతారు అన్నది ఆయన కొట్టే పరిస్థితులు లేవు. ఎందుకంటే మొత్తం వ్యవస్థ మొత్తం పొల్యూడయ్యి నిజంగానే నిజాయితీగా పనిచేస్తుంటే కనీసం ఈ పాటికి సీసీ ఫుటేజ్ అన్న రికవరీ చేసేవారు. ఇది క్లౌడ్ ద్వారా కావచ్చు, లేకుంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కాబట్టి ఎక్కడైనా. కానీ ఏమీ చేయలేదంటే ఆయన కొట్టే ఉద్దేశం లేదు. అంటే కొట్టే ఉద్దేశమే కదా, ఎందుకు ఉండదు? కొట్టే ఉద్దేశము ప్రాణహాని ఇవి ఎందుకు చెప్తారు మరి? కొట్టడం వేరు, ప్రాణహాని వేరు. కొట్టడం అయితే చేయదు. ఒకవేళ ప్రాణహాని ఉంది అంటే ఉండొచ్చు. ప్రాణహాని ఉంది అని చెప్తున్నారంటే ఎవరి ద్వారా ఉండాలి? ఇప్పుడు సాయి కృష్ణ తల్లి గారు లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు జైలుకి వెళ్ళి ఆయన చంపేంత స్థాయిలో వాళ్ళేం లేరు. మరి నాగరాజు గారికి ప్రాణహాని ఉందని స్వయంగా ఆయన చెప్తున్నారంటే ఒక సిఐ జైల్లో ఉండగా
వెళ్ళి చంపేంత పెద్ద నెట్వర్క్ ఏంటి అంటే ఏదో పెద్ద వ్యవహారం దీని వెనుక ఉందని ఓహో. సిఐ గారే డైరెక్ట్ గా చెప్తున్నారు కదా. మ్మ్. ఏదో పెద్దది నడుస్తుంది, నా ప్రాణహాని ఉందంటే వీళ్ళేం చెప్పారు, ఏదో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయితేనే అది జరుగుతుంది. పైగా ఏదో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా హోదాలో నెల్లూరులో చేసిన ప్రసంగం చూస్తే ఈ కేసును మొత్తం పోలీసులే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కేసు నీరు కార్చడానికి ప్రయత్నిస్తున్నారు అని అర్థమవుతుంది. ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, విజయవాడలో ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు, ఆ తర్వాత మిస్ అయ్యాడు, నా దృష్టికి రాగానే సిట్ ఏర్పాటు చేశారు. కానీ పోలీసుల్ని సమర్థిస్తూ పోలీసులకు చాలా టెన్షన్లు ఉంటాయి, పోలీసుల్ని రౌడీలు ఛాలెంజ్ చేస్తే పోలీసులకి పౌరుషం రోషం అన్నది వస్తుంది, Okay. వాళ్ళు మనుషులే కదా, అలాంటిది ఏదో జరిగింది అంటే సింపుల్ గా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, సాయి కృష్ణ అనే వ్యక్తి ఏదో సిఐని ఎదురు తిరిగాడు, మ్మ్. హఠాత్తుగా నాగరాజు గారికి పౌరుషం వచ్చి రోషం వచ్చేసింది, ఏదో 4 దెబ్బలు కొడితే అతను చనిపోయాడు రోషం, అన్నట్టుగా ఇంత పౌరుషం simple గా బూడిదను చంద్రబాబు చేశాయి. నాయుడు గారు చెప్తున్నారు. మ్మ్. ఇంత సింపుల్ గా చెప్తున్నారు కదా, మరి Right. ఇదే నిజమైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టే ఇంత నిజమైతే ఇంత నెట్వర్క్ ఇన్వాల్వ్ అయ్యి సీసీ ఫుటేజ్ లేకుండా ఎందుకు పనిచేస్తున్నారు? సరే రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తూ ఉంటారు, పోలీసులు ఆపుతారు, లేదు సార్ నాదంతా బాగుంది, నా బైక్ అన్ని కూడా లైసెన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయని సరే పోలీసులు ఏదో అంటే ఇతను ఎదురు మాట్లాడితే పోలీసులకి రోషము పౌరుషం వచ్చేసి పట్టుకెళ్ళి కొట్టేసి చంపేస్తే ఏం కదా. Yes. అంటే బూడిది కూడా లేకుండా వ్యవహారం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇది 2 కులాల మధ్య వ్యవహారం, ఆయన కాపే ఈయన కాపే అని కూడా ఈ రోజు చెప్తున్నారు. ఇక్కడ కుల ప్రస్తావన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తూ ఉన్నారు? చనిపోయిన వ్యక్తి చంపిన వ్యక్తి రెండే కదా. అంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, పోలీసులు అప్పుడప్పుడు కొట్టి చంపడం అన్నది కామన్. ఇది కేవలం అప్పటికప్పుడు ఆవేశంలో నాగరాజు ఏదో చేశాడు అన్నట్టుగా కప్పెట్టేస్తూ ఉన్నారు. కామన్ అయితే మరి ఆ చంద్రబాబు తల్లికి నాయుడు న్యాయం చేస్తామని ఏం ప్రామిస్ చేసినట్టు? మరి ఏమో ఆమె అయితే పాపం కలవంగానే ఎంతో ఆశగా న్యాయం జరిగిపోయింది అన్నారు విజయలక్ష్మి గారు. జరిగిపోయిందన్నారు, అవును. కానీ ఆమె ఆ తర్వాత సిబిఐకి వెళ్ళారు. ఇది సిబిఐకి వెళ్తే తప్ప తేలే వ్యవహారమే కాదు. Right. సింపుల్, వీళ్ళు ఏ మాత్రం 10% నిజాయితీగా చేస్తున్నా సరే ఇప్పటికి ఫస్ట్ సీసీ ఫుటేజ్ రికవర్ చేసేవాళ్ళు, అది కూడా చేయలేదు అంటే దర్యాప్తు చేసే ఉద్దేశం లేదు. కోర్టు అయితే 15 రోజులు వాయిదా వేసేసింది. అవును. కాబట్టి ఇది ఇంకా డిబేట్ నడగడం, మీడియాలో పబ్లిక్ లో చర్చ ఆగిపోయిన తర్వాత మొత్తం ఇది కనిపించకుండా వెళ్ళిపోతుందేమో కేసు అన్న ఆందోళన కూడా కలుగుతుంది. Right. హైకోర్టు కొద్దిగా వేగంగా స్పందించి సిబిఐకి ఇవ్వాల్సిన కేసు ఇది. కానీ Yes. లేట్ అవుతుంది, ఇది వీళ్ళకి కలిసి వస్తుందేమో కూడా చూడాలి ఈశ్వర్ గారు. రైట్, థ్యాంక్ యూ సార్ రామనాథ్ గారు చర్చలో జాయిన్ అయినందుకు. అలాగే రామచంద్రయ్య గారు థ్యాంక్ యూ అండి, వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.